ఇబ్బంది అన్న ఏమన్నా చూడు ముందు వాక్యాన్ని ముందే చూడండి తమ్ముళ్ళు, వాక్యాన్ని ముందే చూడండి. దేవుని వాక్యం చదువుదాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం నుండి 4వ అధ్యాయం 3వ వచనం వరకు ఉన్న ఈ వచనాలు చదువుతున్నాను, దయించి చూడండి. అప్పుడు నీతి గలవారు ఎవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించువారు ఎవరో, ఆయనను సేవింపని వారు ఎవరో మీరు తిరిగి కనుగొందురు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారుగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభువు ఈ వచనాలు మన దీవెనకై అనుగ్రహించినట్లు ఆయన వైపు చూద్దాం. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన సువార్త కూడికను ప్రేమించి ఆయా స్థలాల నుండి దేవుని సన్నిధికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ, నేటి రాత్రి ఈ స్థలము నుండి దేవుని యొక్క మాటలు దూరంలో ఉన్న మీ వరకు చేరుతూ మీ చెవిన పడుతూ ఉండగా దేవుని మాటలు వినేందుకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మాటలు విని చెడిపోయిన వారు ఎవరు ఉండరు. ఆయన మాటలు విని బాగుపడే ఒక అవకాశం ఈ రాత్రి ఈ గ్రామమందు ఆయన అనుగ్రహించగా ప్రేమతో మిమ్మలను ఈ రాత్రి కొంతసేపు మీ మనస్సు నిలిపి దేవుని మాటలు వినాలని దేవుని దాసునిగా ప్రేమతో మీకు నా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థనతో ఈ రాత్రి మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. సమీపంగా ఉన్నవారు తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ పూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, దయాళుడైన దేవ, మీకు కృతజ్ఞత స్తుతి వందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఒక్క దినం ఈ గ్రామమందు మీరు ఏర్పాటు చేసిన ఈ మంచి కూడికలకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, పగటిపూట ఉదయం మధ్యాహ్నం మీ సన్నిధి మాకు అనుగ్రహించి
మీ వాక్యములో నుండి మీరే మాతో ముచ్చటించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా, ఈ రాత్రి నిన్ను ప్రేమించి ఈ స్థలమునకు ఆయా ప్రాంతాల నుంచి చేరివచ్చిన మా సహోదర సహోదరులందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని, నీ వాక్యం బయలు వెడలిన తోడని వెలుగు కలుగును అని మీరు చెప్పారు. ఈ స్థలము నుంచి నీ వాక్యం బయలు వెడలుతూ ఉండగా అనేకుల హృదయాలకు వెలుగు మీరే ప్రసరింపచేయమని వేడుకుంటూ, బలహీనులము నిష్ప్రయోజకమైన నీ దాసులం ఈ రాత్రి కూడికలో మీ కృపా కార్యాన్ని చూడగోరుతున్నాము. కటాక్షించుము, మాతో మాట్లాడము. యేసుక్రీస్తు ప్రభు పేర స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, పాత నిబంధన అనే ఈ బైబిల్ గ్రంథంలో మొదటి భాగానికి చివరి పుస్తకం మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం చివరి పుస్తకం. మలాకీ ప్రవక్త చివరి ప్రవక్త. మలాకీ చేసినవి చివరి ప్రసంగాలు. దీని తరువాత ఒక 400 సంవత్సరాల వరకు ఆనాటి ప్రజలకు దేవుని వాక్యము లేదు, దేవుని సేవకుడు లేడు, మరో పుస్తకం వారి వరకు చేరలేదు. మాట్లాడే ప్రేమ కలిగిన దేవుడు మనుషులతో ఆయన మాట్లాడడం మానేశాడు. ప్రేమతో మనుషులతో ముచ్చటించే దేవుడు మనుషులతో మాట్లాడడం అనేయటం అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకు అని అంటే, దేవుని వాక్యములు బయలు వెడలిన తోడనే వెలుగు కలుగును అని రాసి ఉంది. 119వ కీర్తన 130వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. దేవుని వాక్యం ఎక్కడైతే ప్రసారం అవుతూ ఉంటుందో అక్కడ వెలుగు కలుగుతుంది. దేవుని మాటలు ప్రసారం కానప్పుడు ఇక ఆ చోట్ల మిగిలేది చీకటే అవుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో చీకటి ఖండాలు వారి వరకు దేవుని వాక్యం చేరిన కారణం చేత ఆ ఖండాలు, ఆ దేశాలు దేవుని వాక్యం చేత అవి వెలిగించబడ్డాయి. విద్య లేని చోట్ల, వైద్యం లేని చోట్ల, సరైన సంస్కృతి, నాగరికత, మంచి అలవాట్లు లేని స్థలాలకు దేవుని వాక్యం వెళ్తే అక్కడ ప్రజల జీవితాలు వెలిగించబడ్డాయి. వారి మనోనేత్రం వెలిగించబడింది. ఆ కారణం చేత వారి జీవితాలు అవి ప్రత్యేకమైన దిశగా మార్పు చెందాయి అని చరిత్ర ఎరిగిన వారు ఎవరైనా ఒప్పుకోక తప్పదు. సరే, అంతెందుకు, ఈ మధ్య కాలంలో అంటే సుమారు ఒక 3 వారాల క్రిందట నేను ఒక స్థలంలో దేవుని వాక్యం చెప్పేదానికి పిలువబడ్డాను. సరే, ఆ స్థలంలో ఉంటూ ఉండగా ఆ స్థలం నుంచి ఒక 15 కిలోమీటర్లు లోయలోనికి, అడవిలోనికి దేవుని వాక్యం చెప్పేదానికి తీసుకెళ్లారు. వాస్తవానికి నేనున్న చోటే చాలా కాలంగా అది ఎవరు వెళ్ళని చోట్లు. విద్య ఉండదు, వైద్యం ఉండదు, సరైన నాగరికత ఉండదు, సరైన మంచి అలవాట్లు అక్కడున్న ప్రజలకు ఉండవు. కానీ అక్కడికి మరొక 15 కిలోమీటర్ల దూరంలో మరికొంచెం భయంకరమైన స్థలం. ఆ స్థలానికి నన్ను వారు తీసుకుని వెళ్ళారు. సరే, ఇలానే మీటింగ్ స్థలానికి నేను చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మీటింగ్ స్థలానికి ముందు రోడ్ల మీద విపరీతమైనటువంటి కార్లు కనబడుతున్నాయి.
ఆ కార్ల మీద జిల్లా అధికారులు అని చెప్పి, లేకపోతే వైద్యులు యొక్క సింబల్తో చాలా కార్లు కనబడితే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మారుమూల గ్రామానికి ఎక్కడెక్కడి నుంచో కార్ల మీద దేవుని వాక్యం వినడానికి ఈ మనుషులు వచ్చేసారే, ఎక్కడి నుంచి వచ్చారు ఏమో అని అనుకుని, చివరికి ఇన్ని కార్లతో ఇంతమంది జనం వచ్చారు, ఏ ఊర్ల నుంచి వచ్చారు వీళ్ళంతా ఈ కొండల మీదకి అన్నాను. అక్కడున్న ఒక సహోదరుడు అన్నాడు, అన్న ఈ కార్లతో వచ్చిన వాళ్ళంతా ఈ ఊరు వాళ్ళే, ఈ సంఘానికి చెందిన వాళ్ళే. మేము సంవత్సరంలో ఒకసారి ఇలాంటి సభలు ఏర్పాటు చేసుకుంటే ఎక్కడెక్కడ వారో సిద్ధపడి ఈ సభలకు వచ్చేస్తుంటారు అని చెప్పాడు. మరేంటి ఆ కార్ల మీద డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అని రాసి ఉంది, తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అని రాసి ఉంది. వీళ్ళంతా జిల్లా అధికారులు. చాలా కార్ల మీద వైద్యుల యొక్క సింబల్ ఉంది. డాక్టర్లుగా కొంతమంది ఈ చోటుకు వచ్చినట్టున్నారు అన్నాను నేను. అవునన్నా, వీళ్ళంతా ఈ ఊరు వాళ్ళే, వీళ్ళంతా బాగా చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడో ఉంటారు, సంవత్సరంలో ఒకసారి పెట్టుకున్న ఈ సభలకు ఈ చోటుకు వస్తుంటారు అని చెప్పాడు. మళ్ళీ సంతోషం అనిపించింది. మీటింగ్ అయ్యాక వారితో కొంచెం పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. అక్కడ ఒక సహోదరి ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య అని పలికింది. చూడగానే నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి అమ్మాయి ఎక్కడుంది అనుకున్నాను. ఏమమ్మా సంధ్య ఇక్కడున్నావేంటి అన్నాను. అన్నయ్య ఇది మా ఊరే అంది. ఆ పిల్ల మా దగ్గరే మెడికల్ కాలేజీలో 5 సంవత్సరాలు చదువుకుంది. తర్వాత గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్గా ఒక స్థలంలో పనిచేస్తుంది. ఆమె భర్త కూడా ఆ ఊరు వాడైనట, ఆయన కూడా వైద్య వృత్తిలోనే ఉన్నాడు. సరే, చాలా సంతోషం అనిపించింది. సరే, రెండో రోజు కూడా ఇలాగే మీటింగ్ చేరాను. ఇక రాత్రి మీటింగ్ ముగించి వెళ్ళిపోవాలి. అయితే ఆ ప్రాంతాల్లో సేవ బాగా జరగడానికి కారణమైన ఒక పెద్ద ఆయన స్టేజ్ కూడా పాపం ఎక్కలేని పరిస్థితి, చాలా బలహీనంగా ఉన్నాడు. వయసు అయితే పెద్దది, మనిషి చూడడానికి బలంగా ఉన్నా కానీ అతను స్టేజ్ ఎక్కలేక కిందనే కూర్చొని ఆ చైర్లో వాక్యం విన్నారు. తర్వాత ఆయనకి నాకు భోజనం పెట్టినప్పుడు ఆయన అడిగాను, సార్ ఇంతమంది ఈ గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఎట్లయ్యారు, ఇంతమంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఎట్లయినారు, నాకు అర్థం కాలేదు. నిన్న చూస్తే కొన్ని కార్లు కనబడ్డాయి, ఈరోజు 2 అంతల ఎక్కువ కార్లు వచ్చినాయి, ఇంతమంది ప్రజలు వచ్చారు కదా, వీళ్ళంతా ఈ ఊరు వాళ్ళేనంట కదా అన్నాను. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పాడు, మా అమ్మ మా నాన్న ఈ ప్రాంతాల్లో రోడ్లు లేనప్పుడు, ఇక్కడ విద్య వైద్యం లేనప్పుడు, వీళ్ళకి బట్టలు వేసుకునే నాగరికత కూడా తెలియనప్పుడు మా అమ్మ నాన్న ఈ ప్రాంతాలకు వచ్చి దేవుని వాక్యం చెప్పారు. ఈ ప్రజలు దేవుని వాక్యం విని దేవుని యందు విశ్వాసం ఉంచి వారి పిల్లల్ని చదివించుకోవడానికి ఇష్టపడ్డారు. అలాగ వారి పిల్లలు చదువుకున్న తర్వాత మరి వీళ్ళు ట్రైబల్ తెగ చెందినవారు కాబట్టి కొంచెం ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి త్వరగానే దొరికాయి. ఇక్కడ చాలామంది ఒక్కొక్క ఇంటికి 2-3 దేవుని యొక్క పిల్లలు వారు ఉద్యోగాలు చేస్తూ ఉంటుంటారండి అని చెప్పాడు. చెప్తా ఆయన అన్నాడు, ఈ గ్రామం ఇలా వెలిగించబడ్డానికి గల కారణం ఈ ఊరికి దేవుని వాక్యం వచ్చింది, ఈ గ్రామంలో దేవుని సంఘం ఉంది అన్నాడు. అది మా అమ్మ నాన్న ఆ రోజున చేశారు, వాళ్ళు గతించిపోయారు. ఆ పరిచర్యను నేను కొంచెం కొనసాగిస్తూ ఏదో వీళ్ళకి ఆధ్యాత్మిక నాయకత్వం ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు నాకు ఆ వచనం బాగా జ్ఞాపకం వచ్చింది. దేవుని వాక్యములు బయలు వెడలిన తోడనే వెలుగు కలుగును అనే మాట. అవును, చాలా ఆఫ్రికా ఖండాలు, అటువైపు అమెరికన్ అనేక స్థలాలు, అలాగనే ఆస్ట్రేలియా దేశంలో చాలా స్థలాలు, చీకటి ప్రదేశాలకు దేవుని వాక్యం వెళితే ఆ స్థలములో ఉన్న మనుషులు వెలిగించబడ్డారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, మలాకీ గ్రంథం చివరి పుస్తకం అయితే, మలాకీ ప్రవక్త చివరి ప్రవక్త అయితే, మలాకీ ద్వారా వచ్చిన ప్రసంగాలు చివరి ప్రసంగాలు అయితే, తర్వాత 400 సంవత్సరాలు దేవుడు తన వాక్యాలు ఇవ్వడం మానేశాడు.
దేవుడు మాట్లాడడం మానేశాడు. మరి ఎట్లుంటుంది దేవుని ప్రజల బ్రతుకంటే? చీకటిలోనే ఉంటుంది, అందులో ఏమీ అనుమానమే లేదు. కానీ ప్రేమ కలిగిన మాట్లాడే దేవుడు అంత మౌనవ్రతం పట్టాడేమిటి? మాట్లాడడం ఎందుకు మానేశాడు? నేను రోజు ఉదయం చెప్పాను, దేవుడు 400 సంవత్సరాలు బాప్తిసమిచ్చి యోహాను అనే ఒక ప్రవక్త వచ్చే వరకు దేవుడు మాట్లాడడం మానేశాడు. మళ్ళీ బాప్తిసమిచ్చి యోహాను వచ్చిన తర్వాతనే ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. దీని కారణాలు రాత్రికి చెప్తాను అన్నాను, ఇప్పుడు చెబుతున్నాను వినండి. ప్రేమ కలిగిన మధుర స్వరం వినిపించే ఈ మాట్లాడే దేవుడు ఎందుకు మనుషులతో మాట్లాడేశాడు? అది కూడా 400 సంవత్సరాలు ఆయన మౌన వహించవలసిన కారణాలు ఎందుకు వచ్చినాయి? ఏ కారణాలను బట్టి ఆయన మౌనవ్రతం పట్టాడు అనేది నేను కొంచెం మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మలాకయ్యే చెప్పాడు, ఈ దేవుడు ఎందుకు మాట్లాడడం మానేశాడో దానికి కొన్ని గంభీరమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు జ్ఞాపకం చేస్తాను, వినండి. దేవుడు తన ప్రవక్త ద్వారా ఇలాగంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపాను అన్నాడు. ఆ మాట విన్న ప్రజలు ఏమనాలి? ఓ దేవా, నీ ప్రేమను పొందేందుకు మేము అభాగ్యులం, మా బోటి వారి మీదను ప్రేమ చూపడం ఇది మేము భాగ్యం అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెప్పవలసింది పోయి, నేను మీ ఎడల ప్రేమ చూపుతున్నానంటే ఈ మనుషులు ఏమన్నారో తెలుసండి? ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపినావు అని మీరందరూ. ఆ రోజున ఆ ప్రజలు ఎలాగైతే ప్రేమగల దేవుడు నేను ప్రేమిస్తున్నాను అంటే వ్యతిరేకంగా, తిరుగుబాటుతో, అహంకారంతో కఠినంగా జవాబిస్తున్నారో ఇచ్చారో, ఈ రోజున కూడా మనుషులు అట్లనే ఉన్నారండి. ఆ రోజున వారు, ఈ రోజున మనము, రేపు కూడా ఇలాంటి మనుషులు ఉంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే ఏ విషయంలో దేవుడు మమ్మల్ని ప్రేమించాడు అని తిరుగుబాటుతో, అహంకారంతో మాట్లాడే మనుషులు ఈ భూప్రపంచం మీద ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సరే, దేవుడే కొంచెం చిన్న పిల్లవాడు బడిపంతుల ముందు చేతులు కట్టుకొని సంజాయిషి చెప్పుకున్నట్టు దేవుడే సంజాయిషి చెప్తున్నాడు. ఏమర్రా, యాకోబు యొక్క అన్న ఏశావు మీకు తెలియదా? ఏశావు యాకోబు కన్నకాడా? ఈ ఏశావు అతని సంతతి వారు దేశమును కట్టుకోగోరితే, వారి ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే నేను అవకాశం ఇవ్వలేదే వాళ్లకు? మీరు యాకోబు సంతతి వారైన మీరు ఒక 70 సంవత్సరాలు మీ దేశమును విడిచిపెట్టి పరాయి దేశములో ఉండి 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వచ్చి మీరు ఇల్లు కట్టుకొనివ్వలేదా? మీరు మందిరం కడుతుంటే మీకు కట్టనివ్వలేదా? మీ దేశం చుట్టూ మీరు ప్రాకారాలు నిర్మించుకుంటే నేను కట్టుకోనివ్వలేదా? నీది మీ ఎడల నేను చూపిన ప్రేమ కాదంటారా? ఏ విషయంలో ప్రేమించావు అని అంటారేంటి? ఇది నేను మీ ఎడల చూపిన ప్రేమ కాదా? అక్క చెల్లులారా, అన్నదమ్ములారా వినండి. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆయన ఎప్పుడూ అందరినీ ఎల్లవేళలా ప్రేమించేవాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. కానీ ఈ మనుషులే ఆ దేవుని ప్రేమను ఎరగక ఏ విషయంలో దేవుడు మమ్మల్ని ప్రేమించాడు అని దేవుని మీద తిరుగుబాటుతనానికి మనుషులు లేస్తారు. సరే, ఆ రోజున వారు అలానే లేచారు. సరే, దేవుడు సంజాషి చెప్పిన తర్వాత మళ్ళీ దేవుడు అన్నాడు, మీరు నా నామాన్ని నిర్లక్ష్యపెడుతున్నారు అన్నాడు. నేను మీకు తండ్రినైతే, మీరు నా పిల్లలైతే, నేను మీ యజమానుడనైతే, మీరు నా అయితే, నాకు భయపడే వాళ్ళు ఎక్కడున్నారు? నన్ను గణపరిచే వాళ్ళు ఎక్కడున్నారు? మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు అన్నాడు. వీళ్ళు వెంటనే, అయ్యో దేవా, మా వైఖరి ఎలా ఉందా, మా జీవితాలు అలా ఉన్నాయా, క్షమించండి బాబు అని పశ్చాత్తాపంతో దేవుని ఎదుట పగిలిపోవలసిన వాళ్ళు. చూడండి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా.
నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టామని మీరంటున్నారు? నాకు భయపడక నన్ను గణపరచక మీరు నా నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని అంటే, వీళ్ళనే మాట, ఏం చేసి పెద్ద నిర్లక్ష్య పెట్టాం? ఊరికే నిర్లక్ష్య పెట్టామంటావు అంటున్నారు. చూడండి, ఇంత తిరుగుబాటు మనుషులతో మళ్ళీ మాట్లాడడం అవసరమా దేవునికి? ఆయన ప్రేమ గలవాడు నిజమే, మాట్లాడే దేవుడు నిజమే, తన మధుర స్వరం వినిపించేవాడు ముమ్మాటికి నిజమే. కానీ ఈ మనుషులు అహంకారులైపోయారే, ఈ మనుషులు భలే తిరుగుబాటుతో మాట్లాడుతున్నారే. నేను ప్రేమించానర్రా అంటే ఏ విషయంలో ప్రేమించావు? మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారంటే ఏ విషయంలో నిర్లక్ష్య పెట్టాం? సరే, దేవుడే కొంచెం ఆగి, మీరు నా బలిపీఠాన్ని, నా బల్లను అపవిత్రం చేస్తున్నారు అన్నాడు. అప్పుడైనా లెంపలేసుకోవాలిగా, అప్పుడైనా గుంజీలు తీయాలిగా, అప్పుడైనా పశ్చాత్తాపడాలిగా. కానీ వీళ్ళు ఎంత తిరుగుబాటుతనం గల మనుషులో, ఎంత అహంకారులో చూడండి. వీళ్ళేమంటున్నారో చదువుతున్నాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఇలా రాసి ఉంది, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించచ్చు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమి అని మీరు అందరూ. ఒరే, నా బల్లను అపవిత్రపరుస్తున్నారు, నా బలిపీఠాన్ని అపవిత్రపరుస్తున్నారంటే ఏం చేసి అపవిత్రపరిచామోయ్ అంటున్నారు. మళ్ళీ దేవుడే సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. మీ మందలో మగది ఉండగా, మేకో గొర్రో లేక ఎవడి కోడిదోడ ఉండగా ఒక ఆడదాన్ని తెచ్చి అర్పించారేంటి? మీ మందలో ఆరోగ్యకరమైనది ఉండగా నా బలిపీఠం మీద జబ్బు పట్టింది, కుంటిది, గుడ్డిది అర్పించారేమి? మీకంటూ సొంత పశువులు ఉంటుండగా గుర్రో మేకనో కోడిదోడో అది అర్పించడం మానేసి ఎవరిదో దొంగిలించి ఇక్కడ అర్పిస్తున్నారేంటి మీరు? ఇది నా బల్లను అపవిత్రపరచడం కాదా? మళ్ళీ మీరు అపవిత్రపరుస్తున్నారంటే ఏం చేసి అపవిత్రపరిచాం అని అంటున్నారు. అక్క, చెల్లి, తమ్ముడన్నా వింటున్నారా? ఎంత భయంకరమైన మనస్తత్వం అండి ఇది. సృష్టికర్త అయిన దేవుడు, హృదయాలను చూడగలిగిన వాడు, సమస్తాన్ని వినగలిగినటువంటి వాడు, హృదయాలను పరిశోధించగలిగిన దేవుడు, ఆయన చెప్పిన ప్రతి మాటకు రివర్స్లో మాట్లాడుతున్నారే గాని ఒక్క మాటకు లొంగడం లేదు ఈ మనుషులు. ఇలాంటి మనుషులతో దేవుడు మాట్లాడడం అంత అవసరం అనుకుంటున్నారా? 400 సంవత్సరాలు ఆయన మౌన వ్రతం పట్టినట్టుగా ఈ మనుషులతో మాట్లాడను అని ఆగిపోయాడు ఆయన. అమ్మ, వింటున్నారు కదూ? ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. నేను ప్రేమిస్తున్నానంటే ఏ విషయంలో ప్రేమించావు? నిర్లక్ష్యం చేస్తున్నానంటే ఏ విషయంలో నిర్లక్ష్యం చేశాము? నా బల్లను అపవిత్రపరుస్తున్నానంటే ఏం అపవిత్రపరిచాం? సరే, దేవుడే కొంచెం తగ్గి మరో మాట అన్నాడు, మీ మాటల చేత నన్ను చాలా ఆయాసపెడుతున్నారు అన్నాడు. అప్పుడైనా పశ్చాత్తాపడాలిగా, అప్పుడైనా తప్పైందనాలుగా, అప్పుడైనా క్షమించు అనాలుగా. ఈ కరుకురాలు లాంటి మనుషులు, ఈ బండబారిపోయిన హృదయాలు గల మనుషులు ఏమంటున్నారో చూపిస్తాను. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టితిమి అని మీరు అంటున్నారు. అరే, మీ మాటలతో నన్ను ఆయాస పెడుతున్నానంటే ఏం ఆయాస పెట్టాం? మీ మాటల చేత నన్ను ఆయాస పెడుతున్నానంటే ఏం ఆయాస పెట్టామయ్యా నిన్ను? అరే, ఇది ఏం మనుషులు రా బాబు ఇది? నీతో మాట్లాడేవాడు సాదా సీదావాడు అనుకుంటున్నావా? నీతో మాట్లాడేవాడు ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన మహాదేవుడు. మీతో మాట్లాడుచున్నటువంటి వాడు మనం ఎవరము సమీపింపరాని మహా తేజస్సులో ఉంటూ అమరత్వం కలిగిన వాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఆయన. అటువంటి ఆయన మాట్లాడుతుంటే ఒక్కదానికి సావధానంగా సమాధానం ఇవ్వరేంటి?
సున్నితంగా మాట్లాడరేంటి? అంత రాలిపోతున్నారేంటి రాలుగాయ మనుషులు? వీళ్ళకింత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళంత గర్విష్ఠులు ఎందుకు అయిపోయినారు? వింటున్నారా లేదా? ఆ రోజున వారు, ఈ రోజున మనము, రేపు మన పిల్లలు ఇలానే బతుకుతారు ఈ భూమి మీద. ఇది మానవ నైజం. అమ్మా వింటున్నారు కదూ? సరే, దేవుడే అన్నాడు, సరేలేండర్రా, జరిగిందేదో జరిగిపోయింది, పోనీ మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. దేవుని మనసు ఎలాంటిదో తెలుసా అండి? మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరిగేస్తాట. ఆయన దగ్గరకు మనం వస్తే ఆయన మన దగ్గరకు వచ్చేస్తాట. మళ్ళీ ప్రేమతో నా తట్టు తిరగండి అని మాట్లాడేవాడే కానీ మీరు నాకు అవసరం లేదు అనేవాడు కాదు ఆయన. మళ్ళీ వీళ్ళతో అలాగైనా మాట్లాడుతున్నాడు. జరిగిన గతమేదో జరిగింది, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు. దానికేమిచ్చారు వీళ్ళు జవాబు? చూపిస్తాను చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసేశారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా వీళ్ళు ఏమంటున్నారట? మేము దేని విషయములో తిరుగుదము అని మీరందరూ. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానంటే ఏ విషయంలో తిరగమంటావయ్యా? వరి ఇంత కఠినాత్మలు ఏంటండి ఈ మనుషులు? ఇంత అహంకారంతో మాట్లాడుతున్నారు ఏంటండి ఈ మనుషులు? ఇంత రెక్లెస్ గా ఉన్నారేంటండి ఈ మనుషులు? ఇంత నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నారేంటండి ఈ మనుషులు? ఆ రోజున వారెంతో, ఈ రోజున మనుషులు అలాగే ఉన్నారు. వినండి, 400 సంవత్సరాలు ఆయన మాట్లాడడం మానేయడానికి గల కారణం ఇవేనండి. అమ్మా వింటున్నారా? ఇప్పుడు నీ కడుపున పుట్టిన కొడుకు, ఏమండి, నువ్వు ఏది మాట్లాడినా వాడు తిరుగుబాటుతనంతోనే మాట్లాడుతున్నాడు అనుకోండి. నీ కడుపున పుట్టిన కూతురు ఏది అహంకారంతోనే జవాబిస్తుంది అనుకోండి. మీరేమంటారండి తల్లిదండ్రులుగా? పోరా, చచ్చేవనుకుంటున్నాను, నా ఇంట్లో చెప్పో, ఏది మాట్లాడినా తిరుగుబాటు మాట్లాడతావేంటి? తల్లిదండ్రులు అంటే నీకు భయం లేదా? నీకంత నిర్లక్ష్యమా? నేనెంత సావధానంగా నీకు బుద్ధి చెబుదామని మాట్లాడుతుంటే అహంకారమే మాట్లాడుతా. పోరా, నువ్వు చచ్చావనుకుంటాను పనికి మాలినోడా. అరే, నీ కొడుకుకి ఏమో అంత తెగేసి మాట్లాడేస్తావే, నీ కూతుర్ని అంత తెగేసి మాట్లాడతావే. మరి దేవుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదండి, ఎప్పటికి 5 సార్లు చూసాం మనం. ఒకదానికి సున్నితంగా జవాబు చెప్పరు, ఒకదానికి మెత్తగా మాట్లాడరు, ఒకదానికి కూడా సరైన జవాబు ఇవ్వరు. ప్రతిదానికి తిరుగుబాటే. ఇలాంటి మనుషులతో దేవుడు మాట్లాడడం ఆయన పెద్ద అవసరమా? వింటున్నారా లేదా? ఏమండి, 5 సార్లు. సరే, దేవుడు అన్నాడు ఏ విషయంలో తిరగాలో మీకు తెలియదా? అయితే చెప్తాను వినండి. మనుషుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా దగ్గర దొంగిలించినారు అన్నాడు. అంటే అయ్యో దేవా, మేము దొంగ బుద్ధితో బతుకుతున్నామా, మమ్మల్ని క్షమించండి అని అలవలసిన మనుషులు వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఏం దొంగిలించాం? ఏం దొంగిలించాం? ఏమనుకోవాలండి ఈ మనుషుల్ని? ప్రేమతో నీ వెనకాల పడి పదే పదే మాట్లాడి నీ జీవితాన్ని మార్చి నీ నిత్యత్వాన్ని సిద్ధపరచడానికి ఆయన వంతు ప్రయత్నాన్ని చేస్తుంటే ఒక్క మాటకి లొంగవా? ఒక్క మాటకి సున్నితంగా జవాబు చెప్పవా? ఏమిటా కరుగుతనం? ఏమిటా మెడబిరుసుతనం? సరే, దేవుడు అన్నాడు మీరు నా దగ్గర దొంగిలించినారంటే చూడండి వీళ్ళు జవాబు ఎట్లుందో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మళ్ళీ మీరు అంటున్నారు? ఏది నా సన్నిధికి రావలసిన దశమ భాగములేవి, నా సన్నిధికి రావలసిన ప్రతిష్ఠార్పణలేవి అన్నీ తినేస్తున్నారు కదా మీరు. ఈరోజు మనుషులకి గుడి చాలదు, గుడిలో గుండము చాలదు, మెక్కుతారు దిమ్మకొక్కుల్లాగా.
ఏమండి, దేవునికి చెందాల్సింది దేవునికి ఇచ్చి దేవుని సేవను దేవుని పరిచర్యను ప్రోత్సహించరు కానీ వీళ్ళు గుడి చాలదు, గుడిలో గుండమో చాలదు, మెక్కడం దెమ్మకొక్క మనుషులు. అమ్మ అర్థమవుతుందని చెప్పింది. సరే, దేవుడు అన్నాడు, సరేలేండి మీరు దొంగిలిస్తే దొంగిలిచ్చారు కానీ చివరికి ఒక్క మాట అంటాను వినండర్రా, మీ గర్వపు మాటలు నన్ను భలే బాధ పెట్టేస్తున్నాయి అన్నాడు. ప్రతిదానికే గర్వంగా మాట్లాడుతున్నారుగా, మీ గర్వపు మాటలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి అన్నాడు. అప్పుడైనా పశ్చాత్తాపడతారేమో అనుకున్నాడు ఆయన పాపం. కానీ ఈ మనుషులు ఎట్లాంటి వారు చూడండి, చదువుతాను. అదే 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. మలాకి గ్రంథం 3:13. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటల పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పిదమని మీరు అడుగుదురు. ఒరే, మీరు గర్వపు మాటలు మాట్లాడుతున్నారు, అవి నన్ను చాలా బాధ పెడుతున్నాయంటే ఏం మాట్లాడావు గర్వపు మాటలు? ఇప్పుడు చెప్పండి, మీరు ఇలాంటి మనుషులతో మాట్లాడడం అవసరమా? ప్రేమించానంటే ఏ విషయంలో ప్రేమించావన్నారు? నా నామం నిర్లక్ష్య పెడుతున్నారంటే ఏమి నిర్లక్ష్య పెట్టావన్నారు? నా బలను అభ్యంతరపరుస్తున్నారంటే ఏమి అభ్యంతరపరిచామని అన్నారు? మీ మాటలతో నన్ను ఆయాస పెడుతున్నారంటే ఏం ఆయాస పెట్టామని అంటున్నారు? నా తట్టు తిరగండ్రంటే ఏ విషయంలో తిరగమంటామని అంటున్నారు? నా దగ్గర దొంగిలించారంటే ఏమి దొంగిలించామని అంటున్నారు? మీ గర్వ మాటలతో బాధ పెడుతున్నారంటే ఏం బాధ పెట్టేసామని అంటున్నారు? ఇలాంటి మనుషులతో దేవునికి మాట్లాడవలసిన పని ఉందా? నీ పంచుకొని పుట్టిన నీ కూతురు, నీ రక్తం పంచుకొని పుట్టిన నీ కొడుకు ఇలాంటి వైఖరితో ఒకవేళ ఉంటే ఏమంటావు? వాడితో మాట్లాడడానికి నీకు మనసు వస్తుందా? ఆ కూతురుతో మాట్లాడడానికి నీకు మనసు వస్తుందా? మన గుండె రాయి చేసుకొని చచ్చాడనుకుందాం అనిపిస్తుంది మనకి. కానీ వినండి, దేవుడు ప్రేమాపూర్ణుడు కాబట్టి సరే, నేను ఎన్ని చెప్పినా కానీ మీరు తిరుగుబాటు చేస్తున్నారు, మీరు నా మీద ఎంతో గర్వపు మాటలతో బాధ పెడుతున్నారు, చివరిగా నేను చివరి ప్రసంగం చేస్తున్నాను వినండి అని మలాకి ద్వారా చివరి ప్రసంగం చెప్పాడు. ఆ చివరి ప్రసంగ మాటలు ఈ రాత్రి చదివా. ఎందుకంటే నాకు ఇది ఈ విడతలో చివరి ప్రసంగం. 5 రోజులకు వచ్చా శ్రీకాకుళం నుంచి. ఇది నాకు 5వ రోజు ఇల్లు విడిచిపెట్టవచ్చు. అంటే ఎక్కడికి? దీనికంటే ముందు తెలంగాణలో ఉన్న ఏమన్నా 3 రోజులు. అమ్మ వింటున్న గత ఆదివారం రాత్రి బయలుదేరా, నిన్న ఆదివారం రాత్రికి వారం అయిపోయింది. మరి ఈరోజు మళ్ళీ ఇది 8వ రోజు వచ్చేసింది నాకు. ఇది నాకు అమ్మ గురిజోల్లో నాకు చివరి ప్రసంగం పడింది. నేనేం చేయను? వాస్తవంగా ఈరోజు ఇంకో దగ్గర పడి ఉండాల్సింది, పడితే అక్కడే చెప్పేవాడినేమో చివరి ప్రసంగం. మరి గురుజోల కొరకు ఎందుకు ఇచ్చాడో ఈ చివరి ప్రసంగం నాకు తెలియట్లా. కొంపదీసి నా ముందు రాలుగా మనుషులు ఉన్నారేమో, ఈ మలాకి లాంటి కాలంలో ఉన్న మనుషులు అంటారు నా ముందు కూర్చున్నారేమో, నాకు తెలియదు. మరి ఇవి చెప్పమన్నాడు, చెప్పిపోతా. నేను మార్చుకుంటే మార్చుకోండి, మిగిలిపోతా అలా మిగిలిపోండి, నాకేమి సంబంధం లేదు. అమ్మ వింటున్నారా? ఇప్పుడు నేను 7 సంగతులు చెప్పా, అందులో రాసి ఉన్నవే, నా సొంత మాటలేమీ కావు, చదివిగా మరీ చూపించా మీకు. ఈ 7 విషయాలు మాట్లాడితే ప్రతి దానికి తిరుగుబాటు మాట్లాడితే ఇక చివరికి అంటున్నాడు, నా సహనాన్ని మీరు సమాధి కడుతున్నారు, నా ప్రేమను మీరు చల్లారు చేస్తున్నారు, మీ మీద నాకున్నటువంటి వాత్సల్యాన్ని అది నా కోపంగా మీరు తయారు చేస్తున్నారు, అయినా నా ప్రేమ చావలేదు, అయినా నా దీర్ఘశాంతం సమాధి అవ్వలేదు, నా సహనం ఇంకా చచ్చిపోలేదు, చివరి అవకాశం ఇస్తున్నానని ఆయన మనుషుల ముందు అమ్మ వింటున్నారా 2 ఏమండి విధానాలు వారి ముందు పెట్టి ముగించేయాలనుకున్నాడు దేవుడు. ఈ బైబిల్ దేవుడు ఎట్లాంటి వాడో తెలుసండి, మనుషులను ఆయన బలవంతం చేయడు, ఆయన ప్రేమ గలవాడు, ప్రేమన్నోడెవడు బలత్కారం చేయడు. అమ్మ వింటున్నారా? ఆయన ప్రేమస్వరూపుడు గనక బలత్కారం నేను చేయలేను, మీ ముందు 2 పెడతా, ఏది ఇష్టమో మీరు ఎంచుకోండి అన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 4 వచనాల్లో
ఏవో రెండేసి వాళ్ళ ముందు పెట్టాడు, అది చెప్తాను కానీ దేవుడు తన విధానంలో మనుషుల ముందు అప్పుడప్పుడు మాట్లాడుతూ రెండేసి పెట్టేవాడు. చూపిస్తాను మీకు. ఉదాహరణకు నాతో రండి, ద్వితోపదేశ కాండం. ఇక్కడి నుంచి వేరు వేరు స్థలాల్లో వాక్యాలు చూడండి. ఎప్పటి వరకు మలాకీలోనే చూపించా. ద్వితోపదేశ కాండం చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది, 30వ అధ్యాయం 15వ వచనం. ద్వితోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఏది కావాలని ఎంచుకుంటావు నువ్వు. నీ ముందు జీవాన్ని పెడుతున్నా, నీ ముందు మరణాన్ని పెడుతున్నా. ఏది కావాలనుకుంటావో, ఏది కోరుకుంటావో నీవు కోరుకో, నీ ఇష్టం. నేనేమే బలవంతం చేయలేను. నేను ప్రేమ కలిగిన దేవుడును. మీ ముందు 2 మార్గాలు పెడుతున్నా, ఎందులోకి వస్తారో అందులోకి రండి. మీ ముందు 2 విధానాలు పెడుతున్నా, ఎందులో చేరతారో మీరు చేరండి అన్నాడు. పెట్టాడంట, మరణం వైపు పెట్టాడంట, మేలకు వైపు పెట్టాడంట, కీడు మరోవైపు పెట్టాడంట. ఈ వచనంలో అదే ఉంది. మరి జీవం మరణం మేలు కీడు మీ ముందు పెట్టాను, ఏది కావాలని కోరుకుంటారో కోరుకోండి అన్నాడు. ఒక పేజీ తిప్పండి. ఇక్కడే ద్వితోపదేశ కాండం 30వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు అంటున్నాడు, 19వ వచనం. నేడు జీవమును మరణమును, అది ముందే చెప్పాడు కనుక అక్కర్లేదు మనకి. ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచాను, ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా నేను పిలుస్తున్నాను. నేనేమి అవకాశాలు ఇవ్వలేదు, ఎంచుకునే తరుణాలు ఇవ్వలేదు. దేవుడు బలవంతం చేశాడు, దేవుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అని మీరు అంటారేమోనని మీ మీద సాక్షులుగా పైన ఆకాశాన్ని పెట్టాను, కింద మీరు కూర్చున్న భూమిని సాక్షిగా పెట్టాను. ఏం సాక్ష్యం ఇస్తాయంట భూమి ఆకాశాలు? ఒరేయ్ మనుషుల్లారా, దేవుడు మీ ముందు జీవాన్ని మరణాన్ని పెట్టాడు, దేవుడు మీ ముందు మేలు కీడు పెట్టాడు, దేవుడు మీ ముందు ఆశీర్వాదము శాపము పెట్టాడు. ఏది కావాలనుకుంటారో మీరే కోరుకోండి అని అవకాశం ఇచ్చాడని మీరంటే దేవుని ముందుకెళ్ళి నాకేం అవకాశాలు ఇవ్వలేదు అనడానికి అవకాశం లేకుండా పైన ఆకాశం సాక్ష్యం, కిందని కూర్చున్న గొరుచుబోలు నేల సాక్ష్యం. ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టానన్నాడు. అమ్మ అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? అబ్బా భలే సీరియస్గా వింటున్నారమ్మా, చాలా సంతోషం. అదే దేవుడు శరీరంతో యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఈయన కూడా అంతే అదే ప్రేమతో మనుషుల ముందు అవకాశాలు పెట్టిన దేవుడు ఆయన. ఆయన కొండ మీద కూర్చొని ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు మళ్ళీ మనుషుల ముందు చాయిసెస్, ఎంపికలు మళ్ళీ మనుషులకి ఇచ్చాడు. చదువుతాను చూడండి. ఇలా రాసి ఉంది. ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు ఇలా ఉన్నాయి. మత్తయి 7, 13, 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పు, ఆ దారి విశాలమయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమనయ్యున్నది, దాన్ని కనుగొని వారు కొందరే అన్నాడు. ఆ పర్వత ప్రసంగంలో యేసుక్రీస్తుగా ఈ లోకమునకు వచ్చిన సృష్టికర్త అయిన దేవుడు మనుషులందరి పాపము శాపాల కొరకు మరణించేందుకు వచ్చి పాప క్షమాపణ తేల్చుకురావడానికి వచ్చిన దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ ముందు ఇరుకు ద్వారం పెట్టాను, నాశనానికి పోయే ద్వారం పెట్టా. దేంట్లో పోతారో పొండి మీరు. మీ ముందు, అమ్మ వింటున్నారా, మీ ముందు సంకుచితమైన దారి పెట్ట, విశాలమైన దారి పెట్ట. ఏ దారిలో పోతారో మీరే తెలుసుకోండి. అనేకులు పోయే దారి మీ ముందు పెట్ట, కొద్దిమంది పోయే దారి మీ ముందు పెట్ట. ఏ దారిలోకి వస్తారో మీరే తెలుసుకోండి. ఇరుకు ద్వారం నాశనమునకు పోవు ద్వారం, సంకుచితమైన మార్గం విశాల మార్గం, అనేకులు కొద్దిమంది ఉంటారో మీరే తేల్చుకోండి అన్నాడు ఆయన. ఇదంతా ఎందుకు చెప్పానంటే ప్రేమ స్వరూపుడైన దేవుడు ఆయన బలత్కారిగాడు. ఆయన బలవంతం చేస్తే ప్రేమన్న దేవుడు అవ్వడు.
అమ్మ వింటున్నారు కదూ. అందుకని పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ఎంపికల మనిషికి ఇచ్చాడు. జీవం మరణం నీ ముందుంది, ఇందులో పోతావా పో. మేలు కీడు నీ ముందు పెడుతున్నా, ఏది హత్తుకుంటావో హత్తుకో. ఆశీర్వాదము శాపం నీ ముందు పెడుతున్నా, ఏది తీసుకుంటావో తీసుకో. అదే దేవుడు శరీరముతో వచ్చి అంటున్నాడు, ఇరుకు మార్గం నాశనాన్ని పో మార్గం నీ ముందు పెడుతున్నా, ఎందులోకి వస్తావో అందులోకి రా. సంకుచితమైన మార్గం విశాలమైన మార్గం పెడుతున్నా, ఎందులో పరిగెత్తుతావో పరిగెత్తు. కొద్దిమంది వెళ్ళేది అనేకులు పోయేది నీ ముందు పెడుతున్నా, ఎందులో నువ్వు కలుస్తావో నువ్వు తేల్చుకో అన్నాడు. ఇంత ఎందుకు చెప్పానంటే, ప్రేమ స్వరూపుడైన దేవుడు ఎవరిని బలవంతం పెట్టాడు, మనుషుల ముందు ఎంపికలు పెట్టి మనుషులకు ఆయన అవకాశాలు ఇచ్చేవాడు. మలాకి ద్వారా ఇక నేను మీతో మాట్లాడలేను, నేను ఏది మాట్లాడినా తిరుగుబాటు చేస్తున్నారుగా మీరు. ఒక్కదానికి సున్నితంగా జవాబు చెప్పరు, ఒక్కదానికి దీన మనసుతో జవాబు చెప్పరు. మీరు రాలుగాయి మనుషులైపోయారు. మీకు తిరుగుబాటు చేయడం మీ వ్యసనం అయిపోయింది. నేను ఎంత ప్రేమగా మాట్లాడినా మీరు మొరటగానే మాట్లాడుతున్నారు. మీ గుండెలు రాళ్ళైపోయినాయి. అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు గనక ఇగో చివరి అవకాశం మీకు ఇచ్చేస్తున్నా, మీ ఇష్టం అని చెప్పి మనం చదివిన 4 వచనాల్లో అమ్మ వింటున్నారా, 2 గుంపులు పెట్టాడు. ఏ గుంపులో చేరతారో చేరండి అన్నాడు. 2 గుంపులు ఏంటో తర్వాత చెప్తాను. తర్వాత మన ముందు 2 గమ్యాలు పెట్టాడు. ఏ గమ్యానికి వస్తామో మనం వెళ్ళొచ్చు, అది కూడా చెప్పాడు ఇక్కడ, తర్వాత చెప్తాను. 2 గుంపులు 2 గమ్యాలు. తర్వాత దేవుడు మీ ముందు 2 గతులు పెడుతున్నా, ఏ గతి పొందాలనుకుంటావో నీ ఇష్టం అని 2 గతులు పెట్టి ముగించేశాడు. లాస్ట్ మెసేజ్ అయిపోయింది, మూసేశాడు దేవుడు. అయినా మారలేదండి వీళ్ళు, అయినా మారలేదు. ఆ కారణం చేత 400 సంవత్సరాలు బాప్తిస్మమిచ్చే యోహాను అనే మరి ప్రవక్త వచ్చే వరకు దేవుని వాక్యము లేని వాళ్ళు అయిపోయారు, మరి పుస్తకం లేని వాళ్ళు అయిపోయారు, మరి ప్రసంగం లేని వారు అయిపోయారు. దేవుని వాక్యం లేని కారణం చేత చీకటి అనుభవించడం అలవాటైపోయింది వీళ్లకు. కరుకుతనం, దుర్మార్గం, కొట్టుకోవడం, బలత్కారాలు, జగడాలు, అన్యాయం, అక్రమాలు, దోచుకోవడం అన్ని అలవాటైపోయాయి వీళ్ళకి. దేవుని వాక్యం ఉంటే కదా పరిశుద్ధత, నీతి, న్యాయం. అమ్మా వింటున్నారా ఈ మాట? ఈనాడు ప్రియులు దేవుని వాక్యానికి భయపడదాం అనే లక్షణాలు దేవుని వాక్యం వినబడుతుంటే వస్తాయి. దేవుని వాక్యాలు వినబడకపోతే మనుషులు అన్యాయాలు, అక్రమాలు, జగడాలు, కొట్లాటలు, ఈనాడు దోచుకోవడం, బలత్కారం చేయటం అది మనుషుల్లో విరివిగా కనబడతాయి. వినండి వినండి వినండి, ఈ 400 సంవత్సరాలు ఈ మనుషులు అలానే తయారయ్యారు. ఎక్కడ చూసిన అన్యాయమే, ఎక్కడ చూసిన అక్రమమే, ఎక్కడ చూసిన బలత్కారమే, ఎక్కడ చూసిన దోషమే, ఎక్కడ చూసిన బాధే, ఎక్కడ చూసిన జగడాలే, ఎక్కడ చూసిన వినడు దేవుని వాక్యం లేని పరిస్థితులే కనబడిపోయినాయి. 400 సంవత్సరాలు ఈ భయంకరమైన దుష్ట దినాలు అనుభవించవలసి వచ్చింది. మాట్లాడే దేవుని లోకం కట్టారుగా, ప్రేమతో వెనకాల పడుతుంటే చులకన చేశారుగా, మారడానికి ఇష్టం లేక పాపాన్ని ప్రేమించి మీ గుండెలు పాపాన్ని హత్తుకున్నాయిగా, పాపాన్ని వదలలేమన్నట్టుగా బతుకుతున్నారు మీరు. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, అలాంటి దుష్ట దినాలు ఈ భూమి మీద ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి, ఏ గ్రామానికి రాకూడదని కోరుకోవాలి. ఏదోలాగా దేవుని వాక్యాలు వెళ్ళిపోతే, ఈ మనుషుల హృదయాలు వెలిగించబడితే వెలుగు కలుగుతుంది కదా అని అనుకోవాలి మనం. ఇక్కడ ఉన్నారా లేదా? ఇప్పుడు చెప్తాను రండి. 2 గుంపులు, 2 గమ్యాలు, 2 గతులు. ఇదే ఫైనల్ మెసేజ్. నేను కూడా ఆ 2 మీ పెట్టేసి త్వరగా పేరు చేసి మీ వద్దని సెలవు తీసుకొని నేను కూడా పోతా.
అమ్మ వింటున్నారా? ఏమిటా రెండు గుంపులు? ఈ రెండు గుంపుల సంగతి చెప్తాను. ఏ గుంపులోకి వచ్చావో వస్తే సంతోషం, ఏ గుంపులోకి వస్తావో వచ్చినా సంతోషమే. ఆల్రెడీ ఆ మంచి గుంపులో ఉన్నా, మంచి గుంపులో చేరే మనసున్నా మీరంటే ప్రియులారా, మీరు ధన్యులే. దేవుడు తప్పక మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. రండి, ఒక గుంపు సంగతి చెప్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించువారెవరో, దేవుని సేవించిన వారు ఎవరు, మీరు తిరిగి కనుగొందురు అన్నాడు. ఇక్కడ ఒక మంచి గుంపు. ఏమిటా గుంపు అంటే మీరండి నీతి గలవారి గుంపు. చెప్పడం ఏం గుంపు ఇది? నీతి గలవారి గుంపు. వీళ్ళు ఏం చేస్తారట? దేవుని సేవిస్తారట. ఇక్కడున్న మంచి గుంపు వినండి, నీతి గలవారి గుంపు, దేవుని సేవించే గుంపు. ఈ గుంపు సంగతి కొంచెం అర్థమైతే తర్వాత అవతల గుంపు గురించి కొంచెం ఆలోచించి ముందుకెళ్దాం. నీతి గలవారి గుంపు వినండి, ఎవరండి నీతి గలవారు ఈ భూమి మీద? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏమండి త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యారు అన్నాడు భక్తుడు. అవును, పురాతన కాలం నుంచి ఒక ప్రశ్న ఉంది. ఏమిటా ప్రశ్న అంటే, నరుడు స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లా నీతిమంతుడు అయిపోతాడండి? చదువుతాను చూడండి. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉంది. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఈ భూమి మీద ఒక తల్లికి పుట్టినోడు ఎలాగండి నీతిమంతుడు అవుతాడు? వీడు ఎలాగండి శుద్ధుడవుతాడు? అందరూ పాప స్వభావంతో పుట్టినోళ్ళే కదా, పాప పనులు చేసినోళ్ళే కదా, తద్వారా నరకానికి వెళుతున్న వారే కదా. ఈ స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లా శుద్ధుడవుతాడు, ఎట్లా నీతిమంతుడవుతాడు? ఇది పురాతన కాలం నుంచి ఉన్న ప్రశ్న. దీన్ని ఏన్షియంట్ క్వశ్చన్ అంటారు. అన్ని మతాల వారి దగ్గర ఉంది ఈ ప్రశ్న, అన్ని జాతుల మధ్య ఉంది ఈ ప్రశ్న, అనేక కాలాల నుంచి ఉంది ఈ ప్రశ్న. మరి స్త్రీకి పుట్టిన వాడు ఎట్లా నీతిమంతుడవుతాడు? వాడు ఎలాగ శుద్ధుడు కాగలుగుతాడు అని అంటే, నా చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథం స్త్రీకి పుట్టిన వాడు ఎట్లా నీతిమంతుడు కాగలడు అనే దానికి చక్కని జవాబులు ఇచ్చింది. బైబిల్ మినహాయించి ఒక పాపి నీతిమంతుడు అవ్వడానికి జవాబులు వేరొక చోట నీకు చిక్కవు. వింటున్నారా? ఒక పాపి ఎలా నీతిమంతుడు కాగలడు? ఒక స్త్రీకి వాడు ఎలాగ శుద్ధుడు కాగలడు అని అంటే, ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఏమని జవాబిస్తుంది అని అంటే, మొదటి మాట, వాని మీద దేవుని కృప కలగగా. రెండవ మాట, వాడు దేవునందు విశ్వాసం ఉంచగా వాడు నీతిమంతుడవుతాడు అన్నాడు. అంతే. దేవుని కృప కలగాలి కదండి అంటారేమో. కొంతమంది అంటుంటారు, నేను ఎందుకు నమ్ముకోను దేవుణ్ణి, నేను ఎందుకు రక్షణ పొందను, నేను ఎందుకు నీతిమంతుని అవ్వలేదంటే దేవుని కృప కలగలేదంటాడు. ఓరి బుద్ధిమాలినోడా, ఓరి పనికిమాలినోడా, దేవుని మాటలు నీ చెవిలో పడుతున్నాయనంటే ఇంతకంటే కృప కలగడానికి వేరొక నిదర్శనం లేదు. దేవుని మాటలు నీ చెవిలో పడుతున్నాయి, దేవుని వాక్య సత్యాలు నీ వరకు దేవుడు చేరుస్తున్నాడు అంటే నీ మీద దేవుని కృప ఉంది అని అర్థం. మరి నువ్వు విశ్వసించడమే నీది బాకీ. ఆయనేమో కృప చూపుతున్నాడు, నువ్వేమో విశ్వాసం ఉంచాలి, అప్పుడు నీకు నీతి కలుగుతుంది. బైబిల్లో ఉదాహరిస్తాను, వినండి. ఆదికాండం 6వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియుల, 8వ వచనం. ఆదికాండం ఒక ఉదాహరణ. ఆదికాండం ఎవరైనా అంతే, బైబిల్లో ఈ ఫార్ములాతోనే నీతిమంతులు అవుతారు. అయినా ఒక ఉదాహరణ ఇవ్వాలని చూపిస్తున్నాను మీకు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. అవును, ఆయన కృపను పొందినాడు. అతని వరకు దేవుని మాటలు చేరుకున్నాయి. దేవుని వైపు పని అయిపోయింది, ఇప్పుడు ఈయన వైపు పని ఉంది. ఈయన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు
అది జరిగింది నోవా జీవితంలో. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం ఇలా రాసి ఉంది. మీ కొరగా చదువుతున్నాను చూడండి ప్రియులారా. విశ్వాసమును బట్టి నోవహు, ఆ వచనం చివరి మాట చూడండి ఏమి రాసిందో, విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఎవరైనా మేము రక్షణ పొందాము, మేము నీతిమంతులుగా చేయబడ్డాము అని ఎవరైనా చెబితే ఈ భూమి మీద క్రైస్తవులు, వారు దేవుని కృపను పొందారు, వారు దేవునందు విశ్వాసం ఉంచారు, అంతే. అబ్రాహాము ఎలా నీతిమంతుడయ్యాడు? అంతేనండి. అబ్రాహాము మనలాగే, లేకపోతే కొందరిలాగా ఆది నుంచి జీవము గల దేవుని నమ్మినోడు కాదు. ఆయన ఎవరో మీతో చెప్పమంటారా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఈ అబ్రాహాము అనే మనుషుడు యూఫ్రాటీస్ నది అద్దరని ఇతర దేవతలను పూజించుకునేవాడట. అతను జీవము గల నిజమైన దేవుని నమ్మినోడు కాదు. తర్వాత దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఈ అబ్రాహాము ఉన్న దేశానికి ఒక సాంప్రదాయం ఉంది. ఏమిటి వాళ్ళ సాంప్రదాయం అంటే, వాళ్ళకు దొరికిన లోహం ఏదైనా కావచ్చు, అది బంగారమా, వెండ, రాగ, ఇత్తడ, కంచ, కర్ర, లేకపోతే రాయ, దేనితోనైనా ఒక ప్రతిమను చేసుకుని బాగా తాగి ఆ దేవతలను ఆరాధించేవాళ్ళు. ఒక నీచమైన సంస్కృతి, నిజమైన దేవుని ఎరగని పరిస్థితి అబ్రాహాముది. కానీ దేవుడు పిలిచాడు, అబ్రహామా నీ దేశమును విడిచిరా, నీ తండ్రిని విడిచిరా, నీ బంధువులను విడిచిరా, నీకు ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను, అటు తరువాత నీకు సంతానం ఇస్తానని పిలిస్తే నిజదేవుడు మాట్లాడాడు. నేను చాలా దేవతలు పూజించాను కానీ నాతో ఎవరో మాట్లాడలేదే, ఈ దేవుడు మాట్లాడాడు అని చెప్పి దేవుని మీద విశ్వాసం ఉంచి, అమ్మా వింటున్నారా ఈ మాట? దేవుని మీద విశ్వాసం తరువాత అతను నీతిమంతుడైపోయాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, అబ్రాహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒక పాపి నీతిమంతుడు అవ్వాలంటే ఇదేనమ్మా సూత్రం. దేవుని కృప దేవుని వైపు నుంచి కలగగా, మానవుని విశ్వాసం దేవుని మీద కలగగా ఒక పాపి కాస్త నీతి అవ్వచ్చు. అమ్మా వింటున్నారా? పాపిగానే పుట్టావు, తెలుసో తెలియకో, ఎరుగో ఎరగకో, అజ్ఞానంతోనో జ్ఞానంతోనో ఎన్నో పాప పనులు చేశావు. మరి నీతిమంతురాలు అవ్వాలనుకుంటే, నువ్వు నీతిమంతుడు అవ్వాలనుకుంటే, చచ్చాక మన్నైన శరీరం అది నీ మట్టికి పోతే నీ ఆత్మ పరలోకం చేరాలంటే నువ్వు నీతిమంతురాలు అవ్వాలి, నువ్వు నీతిమంతుడు కావాలి. దానికి ఒకటే ఫార్ములా, దేవుని ఫార్ములా. దానికి ఒకటే పద్ధతి, అది దేవుని పద్ధతి. అదేమిటి అని అంటే, దేవుని కృప నీకు కలగగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఒకటి. అయినంత మాత్రాన నీతి గలవారం అయిపోలేదు, నీతిమంతులుగా తీర్చబడ్డామంతే. నీతిమంతులుగా తీర్చబడిన వారు రెండో మెట్టేటో తెలుసా? నీతిగా బతకడం నేర్చుకోవాలి. నీతిమంతులుగా తీర్చబడిన వారు నీతిగా బ్రతకడం రావాలి. నీతిగా బ్రతకడం అంటే ఏంటో చెప్పనా? నీతిగా జీవించడం అంటే నీదైనదేది నువ్వు పోగొట్టుకోవద్దు, నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు, అదే నీతి. నీదైనదేది నువ్వు పోగొట్టుకోవద్దు, నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు, అది నీతి గల జీవితం. ఈవిడ గారికి ఇంట్లో కూర వండుకోవడానికి సరుకులు నిండుకున్నాయంట. దేవా 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 కూరలేదు కూరలేదు కూరివ్వా అని ప్రార్థన చేసుకుంటుందట. పొరిగింటి వాళ్ళు కోడి పెట్టొచ్చి ఇంట్లో గుడ్డెట్టింది. ఆ గుడ్డను పగలగొట్టి దానికి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, అలాగనే ఉప్పు తగిలించి మంచి ఆమ్లెట్ వేసుకొని దెమ్మకొక్కలకు మీసేసింది మా దెమ్మకొక్క అక్క. తినేసిన తర్వాత ఆ కోడి పెట్టగలిగిన ఆవిడ ఆ రోజు ఇంట్లో కోడి పెట్టొచ్చు, గుడ్డు పెట్టలేదని ఆవిడ ఒళ్ళు మంటి రోడ్డు మీదకి వచ్చింది. నా కోడి పెట్టిన గుడ్డు ఏ అమ్మ తినిందో దాని కడుపుల నిప్పులు పొయ్య అంది. కడుపుల నిప్పులు పడ్డట్టున్నాయి. నా కోడి పెట్టిన గుడ్డు ఏ అమ్మ తినిందో దానికి విరోచనాలు పట్టిను అని తిడుతుంది. కడుపులో గుడగుడ స్టార్ట్ అయిపోయింది.
నువ్వు నీతి గల దానవైతే, ఏమండి అక్కగారు ఆ కోడి మీదేనా, మా ఇంటికి వచ్చి గుడ్డి పెట్టేసింది, కూరకేమీ లేక నేను తినేసాను, నన్ను క్షమించండి, ఆ కోడిగుడ్డు డబ్బులు ఇచ్చేస్తా, లేదా నాటుకోడి గుడ్డైన కొని మీకు ఇస్తా, మీరు ఊరికే తిట్టకండి, తప్పు నాది అని ఒప్పుకుంటుందా ఈ మహాతల్లి? ఒప్పుకోదు. రోడ్డు మీదకి వచ్చి అంటుంది, ఏమిటోనమ్మా ఈ మొదనష్టపు కుక్క రోడ్డెక్కి అరుస్తుంది అంటది. ఎవరమ్మా మొదనష్టపు కుక్క? ఆవిడ కోడిగుడ్డునేమో మస్తు మెక్కితివి, ఆవిడ ఒళ్ళు మంటే బాధపడి తిట్టుకుంటుంటే మళ్ళీ అంటుంది మొదనష్టపు ఒక రోడ్డెక్కి తిట్టుకుంటుందని అరుస్తుంది మళ్ళీ. ఇదేమి నీతి గల బతకో? మీ వైపు సంగతి మాకు తెలియదు, కానీ మా వైపు అయ్యా ఇప్పుడే పితికిన పాలు తెచ్చి మీకేస్తున్నానంటాడు. పితికిన పాలని ఇలా వేలిపెట్ట చూస్తే పాలంటూ నీళ్ళే. ఏమి నీతి గల మనిషో ఈ మనిషి. నోరేమో నీతి మాట్లాడుద్ది, బతుకేమో దుర్నీతితో ఉంటది. నీతిమంతులుగా తీర్చబడేవారు నీతిగా జీవించాలి. మరి అమ్మా వింటున్నారా? నీతిగా జీవిస్తే తెల్లారిపోదు. మూడో అనుభవం ఉంది, నీతి గలవారు గుంపు కలిగి ఉండవలసింది. అదేంటో తెలుసా ప్రియులారా? నీతిని ప్రకటిస్తూ బ్రతకాలట. 2 పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా 5వ వచనంలో ఇదే నోవహు గురించి ఇలా రాసి ఉంది. అతను నీతిమంతుడిగా తీర్చబడి నీతిగా జీవించి అతను 120 సంవత్సరాలు నీతిని ప్రకటిస్తూ బ్రతికాడట. ఎవరండి నీతి గలవారంటే? నీతిమంతులుగా. ఎవరండి నీతి గలవారంటే? నీతిగా జీవిస్తూ. ఎవరండి నీతి గలవారంటే? నీతిని ప్రకటించేవారే నీతి గలవారు. ఈ 3 అనుభవాల కలియకే నీతి గలవారు. ఈ గుంపు ఒకటి ఉంది, ఇందులో చేరతావా? నీతిమంతురాలుగా తీర్చబడి పాప క్షమాపణ పొంది యేసు శిలువలో కార్చిన అమూల్యమైన రక్తములో నీ పాప జీవితాన్ని, నీ పాప పంకెల జీవితాన్ని కడుక్కొని నువ్వు నీతిమంతుడు అవుతావా? తర్వాత నీతిగా బతుకుదువు గాని, తర్వాత నీతిని ప్రకటించదువుగా. ఇది మంచి గుంపు. వచ్చాయి ఈ గుంపులో విశ్వాసంతో అడుగుపెట్టు. నీతి గలదాని అవుతావు, నీతి గలవాడు అవుతావు. సరే, ఈ నీతి గలవారట 2వ పని ఏంటో తెలుసా? వీరు దేవుని సేవించే గుంపంట. అమ్మ వింటున్నారా? దేవుని సేవించడం అంటే ఏంటండి? అమ్మ వింటున్నారా? చెప్తాను వినండి. దేవుని సేవించడం అంటే మొదట మాట దేవునినే ఆరాధించడం. దేవుని సేవించడం అంటే దేవునిని ప్రేమించడం. దేవుని సేవించడం అంటే దేవుని కొరకే బ్రతకడం. దేవుని సేవించడం అంటే దేవునికే సమర్పించుకోవడం. ఇది దేవుని సేవించడం. ఈ నీతి గలవారు దేవుని సేవిస్తారట. అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ, వింటున్నారా? దేవుని కొరకు, దేవునికి మాత్రమే చెందినోలుగా బతుకుతూ, దేవునిని ఆరాధిస్తూ, దేవునికి తమ సమర్పించుకుంటారు. ఒక ఆయన అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారిను చెప్పండి యెహోవానే సేవిస్తాం. అంటే ఆ దేవుణ్ణి ప్రేమిస్తాం, ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆ దేవుని చెందినోలుగానే బతుకుతాం, ఆ దేవునికే సమర్పించుకుంటాం. ఈ రాత్రి వేళ దేవుడు ఆ గుంపుని మన ముందు పెట్టాడు. వస్తావా గుంపులోనికి? అమ్మ వింటున్నారా ఈ మాట? నీతి గల వారి గుంపు, దేవుని సేవించే వారి గుంపు. ఇది ఒక గుంపు. దీని వ్యతిరేకంగా మరో గుంపు ఉంది. దాని గురించి చెప్పకపోతే మీకు అర్థంగా చెప్తాను వినండి. ఆ గుంపు పేరు ఏంటంటే దుర్మార్గుల గుంపు. ఏమిటది? దేవుని సేవించువారు నీతి గల వారికి వ్యతిరేకమైన గుంపు దుర్మార్గుల గుంపు. దుర్మార్గులు అంటే ఎట్లుంటారు ప్రియులారా? దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. దుర్మార్గులు ఎట్లుంటారంటే చదువుతాను చూడండి. 10వ కీర్తనలో 4వ వచనంలో ఇలా రాసి ఉంది. దుర్మార్గుల వైఖరి, దుర్మార్గుల విధానం ఎలా ఉంటుందో దేవుడు భలే స్పష్టంగా వ్రాయించినాడండి. మీ కొరకే చదువుతాను చూడండి ప్రియులారా. 10వ కీర్తన 4వ వచనం. దుష్టులు పొగరెక్కి దేవుడు విచారణ చేయుడు అని అనుకుందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు, వాళ్ళెప్పుడు దైవమానుకొని ప్రవర్తించుదురు. దుర్మార్గులంటే ఎవరంటే దేవుడు ఉన్నాడు అని అనుకోరు, దేవుడు ఉన్నాడని వారు అనుకోరు.
అమ్మ వింటున్నారా? రెండవ మాట, దేవుడు నీ చేసిన వాటన్నిటికీ విచారిస్తాడు, తీర్పు తీరుస్తాడు అనుకోరు. వారి కన్నుల ఎదుట దేవుని భయం బొత్తిగా ఉండదు. వారికి దేవుని భయం ఉండదు. దేవుని ఉనికిని నమ్మరు. దేవుడు తీర్పు తీరుస్తాడు అనుకోరు. దేవుడు వినండి, ఆయన భయముతో ఈ మనుషులు బతకరు. వీరిని దుష్టులు లేదా దుర్మార్గులు అని అంటుంది బైబిల్. అన్నదమ్ముల రక్క చెల్లులారా వినండి, దేవుడు ఉన్నాడా లేదా అని అంటే ఉన్నదేదైనా కనబడని వాని గురించి మాట్లాడుద్ది. ఇప్పుడు నా చొక్కా ఇది మీకు కనబడుతున్నది. ఇది బాగా ఆలోచిస్తే ఇది చాలా బాగా కుట్టారు ఈ చొక్కా. ఇప్పుడు ఈ చొక్కా ఎవరి గురించి మాట్లాడుతుందంటే దీన్ని కుట్టిన ఓ టైలర్ గురించి మాట్లాడుతుంది. మంచి టైలర్ అయినా బాగా కుట్టాడు. దృశ్యమైనది ఏదైనా అదృశ్యమైన వాని గురించి మాట్లాడుద్ది. దృశ్యమైనది ఏదైనా అదృశ్యమైన వాని గురించి మాట్లాడుద్ది. ఈ సృష్టి దృశ్యమైనది. సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఆకాశాలు కనబడుతున్నాయి. ఆకాశం ఏమంటుందో తెలుసా? దావీదు పాడాడు 19వ కీర్తన 1-2 వచనాలు అంటాడు, ఆకాశములు దేవుని మహిమని వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరుస్తుంది. ఒరే బుద్ధి లేని మనుషుల్లారా, మీ మీద నన్ను ఒక తెరచాపలాగా పరిచిన దేవుడు ఎంత జ్ఞానవంతుడో, ఎంత శక్తివంతుడో ఆలోచించండి రా. ఆకాశము నుంచి పడే వర్షం అనుభవించేస్తావు, ఆకాశము నుంచి ప్రకాశించే సూర్యుని వెలుగు అనుభవించేస్తావు, రాత్రిపూట ఆకాశము నుంచి ప్రకాశించే చంద్రుని వెలుగు అనుభవిస్తావు. ఈ మనుషులకి ఏం మాయిదా రోగమో గాని దేవుడు ఇచ్చినవన్నీ అనుభవిస్తారు గాని దేవుడి గురించి ఆలోచించరు. దేవుడిచ్చిన భూమి మీద ఏ కాలంలో ఏ పంట వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందో, ఎప్పుడు పండించుకోవాలో జ్ఞానం ఉంది. భూమి మీద వ్యవసాయం చేయడానికి జ్ఞానం ఉంది. మరి భూమి ఇచ్చిన పరమాత్ముడు ఎవడో ఆలోచించవే. దేవుడిచ్చిన నీళ్లు ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో జ్ఞానం ఉంటుంది. ఒక ఆయన అడుగుతున్నాడు, నేనే కూర్చున్నా ఏమండి ట్రైన్లో, ఒక ఆయన అడుగుతున్నాడు, సార్ కొంచెం వాటర్ ఇస్తారా అన్నాడు. అతను ఇండైరెక్ట్ ఏమన్నాడు తెలుసా? ఇవ్వననకుండా మినరల్ వాటర్ అండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? డబ్బెట్టు కొనుక్కున్నాను అని చెప్తున్నాడు. నేను 20 రూపాయలు పెట్టి డబ్బెట్టు కొనుక్కున్నాను, అడగొద్దరని ఇండైరెక్ట్ అయి చెప్పాడు అన్నమాట. అంటే నీళ్లను ఎంత బాగా వాడుకోవాలో జ్ఞానం ఉంది, కానీ నీళ్ళు ఇచ్చిన పరమాత్మ గురించి ఆలోచించవే. వినండి వినండి ప్రియమైన స్నేహితుడు, నీళ్ళిచ్చిన పరమాత్మని గురించి ఆలోచించావు, గాలిచ్చిన ఏమండి ఆ దేవుని గురించి ఆలోచించావు, గాలిని మాత్రం బాగా. ఇది మనుషులకున్న మాయిదా రోగం అంతా. ఆకాశము నుంచి వచ్చే అన్ని వనరులు అనుభవించున్నావే. ఈ ఆకాశం ఎవడ పెట్టాడు? ఇందులో సూర్యుడు ఎవడ పెట్టాడు? దీనిపైన చంద్రుని ఎవడ పెట్టినాడు? ఏం ఆలోచించడానికి మనసు రాదే? చెప్తాను వినండి. ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, వాటికి భాష లేదు, వాటికి మాటలు రావు, కానీ అవన్నీ కనబడని ఒక దేవుని గురించి మాట్లాడుతున్నాయి. అందుకనే పౌలనే భక్తుడు అన్నాడు, జగదోత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను తేటగా మనం ఆలోచించగలిగితే దేవుని యొక్క నిత్యశక్తి, దేవుని యొక్క దైవత్వం మనకు అర్థమవుతుందట. కానీ అదే ఆలోచించరు మనుషులు. సృష్టిని అనుభవిస్తారు కానీ ఈ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త గురించి ఆలోచించరు. సముద్రం దగ్గరికి వెళ్దాం. సముద్రానికి భాష లేదు, సముద్రానికి మాటలు రావు, కానీ సముద్ర పొడ్డున ఉంటే దానికి భాష లేకపోయినా, దానికి మాటలు రాకపోయినా సముద్రం ఎలా మాట్లాడుద్దో చెప్పనా? ఒరే బుద్ధి లేని మనుషులారా, ఇంత నీటిని ఇక్కడే నిలబడి ఉన్నాను, వీళ్ళ నిలబడి ఉండడానికి నా కింద ఇంత పెద్ద గుయ్యబడి తవ్వాడురా. నేను గాని ప్రవహించి మీ మీదకి వచ్చాననుకో, సునామీలో మీరంతా కొట్టుకుపోయి ఎప్పుడో చచ్చి ఉండేవాళ్ళు. కానీ నేను పొర్లి రాకుండా ఇసుకతో నాకు పొలిమేరలు ఎవడు కట్టాడురా? ఆలోచించరా ఓ బుద్ధి లేని మనుషుడా. నా కిందంత పెద్ద గొయ్యబడి తీసించాడు. నేను పొర్లి ప్రవహించి రాకుండా నాకు ఇసుకతో పొలిమేరలు ఎవడు కట్టాడు? ఆలోచించవా?
తినవచ్చు, తాగడవచ్చు, నిద్రించడవచ్చు, సుఖించడవచ్చు. అంతకంటే ఏ ఒరిగింది మనిషి దగ్గర వల్లకాడు? నేను పుట్టించిన పరమాత్మని గురించి ఆలోచించడానికి సమయం ఇవ్వలేని మనిషివి, నీ కన్న తండ్రి గురించి ఆలోచించడానికి కొంచెం అవకాశం తీసుకోలేని మనిషివి, ఎంత కృతజ్ఞత లేని మనిషి నువ్వు. మళ్ళీ నీకెవరైనా కృతజ్ఞత చూపకపోతే అంటది కూడా, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ ఇప్పుడు విశ్వాసం లేదుట. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ దీనికి విశ్వాసం లేదు. ఏదో చిన్న మేలు చేసి విశ్వాసం చూపించేయాలంటే అవతల ఆవిడ. మరి దేవుడిని చేసి నీ విశ్వాసం చూపు అనుకుంటున్నాడేంటి? విశ్వాసమైన కుక్కవా నీవు? ఇలాగంటే ఒళ్ళు మంటుంది మీకు. ఉన్నారా లేదా? ఈ లైట్ల వల్ల కనబడడం లేదు నాకు. ఎంత విశ్వాసఘాతుకులండి మనుషులు. దేవుడు ఇచ్చినవన్నీ అనుభవిస్తారు కానీ ఇచ్చిన దేవుని గురించి మాత్రం ఆలోచించారండి. మనమంతా పూల తోటకి వెళ్ళామనుకోండి, పూల తోట ఏమంటారు తెలుసా? ఒరే బుద్ధి లేని మనుషుల్లారా, ఏం బట్టలు వేసుకుంటాం, రేపు ఏం గుడ్డ వేసుకోవాలి అని చింతలతో బతుకుతారు. మమ్మల్ని చూడండి, మాకు దేవుడు రంగురంగుల బట్టలతో ఎలా పులిమేశాడో. మాకు ఈ రంగులు మీరిచ్చారా? మీరు నాకు ఈ రంగు మీరిచ్చిందా? దేవుడు ఇచ్చాడండి. దేవుడు ఎంత పట్టించుకునే దేవుడు. ఎండిపోయే గడ్డి లేవండి, ఎండిపోయే అడవి పువ్వు లాంటి మాకే రంగురంగుల బట్టలు వేసిన దేవుడు మీకెందుకు గుడ్డ ముక్కలు ఇవ్వడు? ఊరిగా చింతిస్తారంటే మీరు అలాగా. అమ్మ వింటున్నారా? జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. ఉన్న దేవుడు, వింటున్నారా మీరు? ఆయన చూచే దేవుడు, వినే దేవుడు. దేవుడు ఏం చూశాడులే, అడ్డమైన బతుకు బతికేద్దాం అనుకుంటున్నావు, దేవుడు చూస్తున్నాడు. ఏం దేవుడు వింటాడులే అని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు, దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు. ఆయన అన్నాడు, కన్నులు కలగ చేసిన వాడను నేను కానలేననుకుంటున్నారా? మీకు చెవులు కలగ చేసిన వాడను నేను వినలేనని అనుకుంటున్నారా? నేను మీ కళ్ళు చెవులు మీకు కలిగించిన వాడిని నేను వినలేను, చూడలేను అనుకుంటారేంటో దుర్మార్గుల్లాగా మీరు అన్నాడు. మా అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఇది దుర్మార్గుల గుంపు. దేవుడు లేడనుకుంటారు, దేవుడు విచారణ చేయడనుకుంటారు. వీరి కన్నుల ఎదుట దేవుని భయం బొత్తిగా ఉండదు. వీలే ఇదో గుంపు. ఇందులో ఉండొచ్చు, నీకేం అభ్యంతరం, నీ ఇష్టమే. అయితే నీతి గలవారు గుంపులో ఉంటావో లేక దుర్మార్గుల గుంపులో పోతావో నిన్ను ఎవడో బలవంతం చేయడు, నీ ఇష్టమే. కానీ దేవుడు చెప్పాలి గనక ఒక సేవకులతో సంగతులు వినిపిస్తున్నాడంటే నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం. ఈ దుర్మార్గులంట దేవుని సేవించారంట. మీరు ఎవరిని సేవిస్తారు? మీకు మంచి విషయం చెప్తాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోవలసిన విషయం. దేవునికి శత్రువు లోకం, యేసుకు శత్రువు సాతానుడు, పరిశుద్ధాత్మకు శత్రువు నీ పాడు శరీరం. తెలుసా? శరీరము పరిశుద్ధాత్ముడు ఒకరినొకరు విభేదించుకుంటారని రాశాడు పౌలు. యేసు ప్రభు సాతానుడు ఒకరినొకరు విభేదించుకుంటారని రాశాడు. అలాగే దేవుడు లోకం ఒకరినొకరు విభేదించుకుంటారు. నువ్వు దేవుని సేవించకపోతే ఎవరిని సేవిస్తావు? లోకాన్నే సేవిస్తావు. దేవుని పిల్లలు లోకముతో ఎలా ఉండాలని దేవుడు చెప్పాడో తెలుసా? చెప్తాను, నోట్ చేయండి, మీరు ఆలోచించండి. యాకోబు రాసిన పత్రిక 4:4 అన్నాడు, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఎరగరా? ఎవడు ఈ లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగును అన్నాడు. దేవునికి శత్రువు లోకం. నువ్వు లోకముతో స్నేహం చేస్తే దేవునికి నువ్వు శత్రువే. దేవుని శత్రువుతో నువ్వు స్నేహం కట్టావు. అమ్మ వింటున్నారా? నువ్వు దేవుని శత్రువు అయిపోతావు. మరి 1 యోహాను పత్రిక 2:16 భక్తుడు అన్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అన్నాడు. స్నేహించకండి, ప్రేమించకండి. వింటున్నారా లేదా?
యాకోబు రాసిన పత్రిక 1:27లో అదే యాకోబు భక్తుడు అంటాడు, మీరు నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏంటో తెలుసుకోండి. ఆ భక్తి ఎలా ఉంటుందంటే లోకమాలిన్యాన్ని అంటించుకోకుండా ఉంటది అన్నాడు. వింటున్నారా మీరు? లోకమును స్నేహించరాదు, లోకమును ప్రేమించరాదు, లోకమాలిన్యం అంటించుకొనరాదు. తర్వాత రోమాపత్రిక 12:2లో పౌలు భక్తుడు ఏమంటాడంటే మీరు లోక మర్యాదను అనుసరించకండి అన్నాడు. ఎంత స్పష్టమైన మాటలండి! ఏ పెద్ద వేదాంత మాటలేం కాదు, సులువుగా తెలుసుకోవాల్సిన మాటలు. లోకమును స్నేహించరాదు, లోకమును ప్రేమించరాదు, లోకమును అంటించుకొనరాదు, లోక మర్యాదకి దిగరాదు. ఒకవేళ అందులో దిగితే నీవేమవుతావో తెలుసా? దేవుని సేవించని లోకమును సేవించుకునే మనిషి అవుతావు. ఇప్పుడు చెప్తాను లోకాన్ని సేవించడం అంటే ఏంటో. లోకములో కొన్ని నమ్మికలు ఉంటాయి, ఆ నమ్మికలు నీ నమ్మికలు అయిపోతాయి. లోకములో కొన్ని ఆచారాలు ఉంటాయి, ఆ ఆచారాలు నీ ఆచారాలు అయిపోతాయి. లోకములో కొన్ని మర్యాదలు, ఫ్యాషన్లు ఉంటాయి, ఆ ఫ్యాషన్లు నీ ఫ్యాషన్లు అయిపోతాయి. నువ్వు లోకము నుంచి వేరు కాకపోతే, నువ్వు దేవుని సేవించకపోతే, లోకాన్ని సేవించుకొని బతికితే లోక నమ్మికలే నీ నమ్మికలు, లోక ఆచారాలే నీ ఆచారాలు. వింటున్నారా లేదా? లోక ఫ్యాషన్లే నీ ఫ్యాషన్లు. అవి దేవునికి శత్రువులు. అవి లోకము దేవునికి శత్రువు. లోకములో కొన్ని నమ్మకాలు ఉంటాయి. చెప్పన నమ్మకాలు ఏంటో? ఈవిడ గారు చక్కగా బయలుదేరి గుంటూరుకి వెళ్దామనుకుంది. ఏమండి అంతా బాగా తయారై మరి గోడ మీద వాక్యం కూడా గలగల చదివేసి, దేవా సాయం చేయనని తోడుగుండునని ప్రార్థన కూడా చేసేసి ఇలాగ ఇంట్లో నుంచి ఇలా బయటకు అడుగు పెట్టింది. పొరిగింటి ఆవిడ అని తుమ్మింది, ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈవిడ ఏమమ్మా ఎల్లవా పనికి గుంటూరు? తుమ్మింది కదండి. ఏం తుమ్మితే ఏమైంది? అశుభం కదండి అంటే ఆవిడ తుమ్మితే అశుభమా, తుమ్మకపోతే నీకు శుభమా? నీ శుభము అశుభం పక్కింటి ఆవిడ తుమ్ము మీద ఆధారపడ్డాయా, నువ్వు నమ్ముకున్న దేవుడి మీద ఆధారపడ్డాయా? ఆవిడ దగ్గరికి అమ్మ ఒక తుమ్ము దండం పెట్టుకుంటాను నేను, నీ తుమ్మే నా దేవుడు, నీ తుమ్మే నా దేవుడు అని ఆవిడ తుమ్ముకు దండం పెట్టుకో. ఏమి బుద్ధి లేని నమ్మకాలండి ఇవి. ఆవిడ తుమ్మిందంటే ఇంట్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత మంచి కార్యక్రమం మీద వెళ్తుంటే ఇప్పుడు తుమ్మింది అశుభమని మళ్ళీ ఈవిడ ఏం తిట్టుకుంటుందో చెప్పనా? దీనికి ఇప్పుడే తుమ్ము రావాలి, దీని ముక్కులు నిప్పులు పొయ్య, ఇప్పుడు తుమ్మింది మొదనష్టమది అని మళ్ళీ తిట్టుకుంటుంది పొరిగింటి ఆవిడ్ని. ఇవి లోక నమ్మికలండి, అవి మన నమ్మికలు కాకూడదు. వింటున్నారా లేదా? తర్వాత చెప్తాను వినండి. లోకాచారాలు. ఈవిడ గారు ఇల్లు కట్టుకున్నారు, ఓపెనింగ్ పెట్టారు, సేవకులమని మమ్మల్ని పిలిచారు. మేమేమో తెల్ల చొక్కా వేసుకొని తెల్ల ప్యాంటు వేసుకొని మా విశ్వాసులు ఎంత గౌరవించారా మమ్మల్ని. ఇంటికి వచ్చి రెబ్బను కత్తిరించి స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు అని పాట పాడేసి గది తిరిగి ప్రార్థన చేసేసాం, పాటలు పాడేసాం. వంటగది దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఈవిడ వంట వండేసింది. మమ్మల్ని 10 గంటలకు పిలిచింది కానీ ఈవిడ 6 గంటలకే వండేసింది. ఏమిటమ్మా వంట పెట్టేసినట్టున్నారు ఇప్పటికే అంటే, ఇప్పుడే కదా ఓపెనింగ్ చేసాం, ఎప్పుడు వండేసాం అంటే 6 గంటలకు పెట్టామని వంటుంది. ఏం పెట్టామమ్మా అంటే పాలు పొంగించిందట. పాలు ఎందుకమ్మా పొంగించి? నేలపాలు చేసావంటే, పాలు పొంగించి నేలపాలు చేయలేదయ్యా, నేను పరమాన్నం ఉండేది. మరి ఏది ఒక ముద్ద పెట్టు. ఏముంటుందన్నయ్య? అది వడ్డించేసాంగా తినేసి వెళ్ళిపోయారు. ఎవరో పెట్టావంటే 5 ముత్తైదువులు పెట్టాను అన్నయ్య. ఎందుకమ్మా 5 ముత్తైదువులు పెట్టావంటే వాళ్ళు కడుపులు చల్లగా చేస్తే నా ఇల్లు చల్లగా ఉంటుంది అన్నయ్య. మరి మేమెందుకు మీ ఇంటికి రావడం? ప్రార్థన ఎందుకు? పాటలు ఎందుకు? వాక్యం ఎందుకు? మీ ఇల్లు చల్లగైపోయిందిగా. 5 తినేసిపోయారుగా అంటే 5 తినేసి వెళ్ళిపోయారు, గిన్నె ఖాళీ అయిపోయింది. నేను అన్నాను అలాగా చెప్పిన కావిడతో, నీకు తెలుసో లేదో కానీ సిస్టర్, 5 పొత్తైదులు బాగా వెళ్ళిపోయారు. అందులో ఎవరో ఒక ఆవిడికి నీవింత మంచి ఇల్లు కట్టుకోవడం నచ్చుండదు. ఆవిడ పరమాన్నం తినేసి పోతా ఈ మొదనష్టపదా ఇంత మంచి ఇల్లు కట్టుకోగలిగింది, దీని ఇల్లు కోల అని పోయి ఉంటుంది.
ఇప్పుడు ఇంట్లో శాప వచనం వచ్చిందా, దీవెన వచనం వచ్చిందా? సేవకులు వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడారు, వాక్యం చెప్తారు, అది కదా నీకు దీవెన. మరి ఏంటి పాలు పొంగించినట్టు ఈ ముదనష్టపు రోగం? లోకం, లోకాచారాలు. ఈ మధ్య ఒక చెల్లి ఏమండి పెళ్లి చేసుకొని మొట్టమొదటి అత్తవారింటికి వెళ్ళిందంట. ఫోన్ చేసి బాధపడుతుంట, అన్నయ్య ఇలాంటి ఇంట్లో పడ్డాను, ఇంట నేడుస్తుంది ఆ పిల్ల. ఏమమ్మా ఈ రోజు కదా పెళ్ళి అయింది, అప్పుడే అంత డిస్కరేజ్మెంట్ ఏంటనంటే వీళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఏమండి పెళ్లి కొడుకు ఇలా ఆయన్ని ఇవ్వండి బయట ఉండు అని ఆపిందంట అత్తమ్మ. ఆపి ఒక నిమ్మకాయ, 2 ఎర్రమిరపకాయలు, ఏమండి ఒక 5 ఉప్పుగడ్డలు పట్టుకుని అంటుందంట. ఏం చేస్తుంది? దిష్టి తీస్తుందట. దేవుని పిల్లలకు దిష్టి తగులుద్దా? బిలాము తెలుసుకొని అన్నాడు, దేవుని పిల్లలకు శకునం పని చేయదు, వాడికి ఎవరు ఏమి చెయ్యలేము, వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని ఈ బిలాము అనేవాడు బాలాక్ అనేవాడితో చెప్పాడు. ఆ బాలాక్ అనేవాడు అన్నాడు, ఒరే బాబు బిలాము, ఈ దేవుని ప్రజల మీద శకునం పెట్టరా, వీళ్ళ మీద దిష్టి పెట్టారా, వీళ్ళు శపించారా, నీకు డబ్బులు ఇస్తానన్నాడు. ఇతగాడు గాడిద మీద బయలుదేరుతుంటే దేవుడు అతను ఆపుదామని ప్రయత్నం చేసి ఆగడే. చివరికి అతను ఏ గాడిద మీద నుంచి వెళ్తున్నాడో చెప్పమంటారు ఈ మాట? ఏ గాడిద మీద అయితే వెళ్తున్నాడో ఆ నడిచే గాడిద ఈ కూర్చున్న గాడితో మాట్లాడింది, ఎల్లొద్దురా అని. అయినా ఈ గాడిదకి బుద్ధి రాలా. దేవుని ప్రజలు నష్టం చేద్దామని పోయాడు, వాడి వల్ల కాలేదు. అయినా ఒక పాడు సలహా ఇచ్చి దేవుని ప్రజల మధ్యలోనికి పాపాన్ని పంపి కీడు కలిగించాడు వాడు. అంతేగాని దేవుని ప్రజల మీద శకునం పని చేయదు. ఎవరు నీకు దిష్టి పెట్టలేరు, ఎవరు నీ మీద చేతబడి చేయలేరు, ఎవరు నీ మీద చిల్లంగతనం చేయలేరు. అలా జరిగిందంటే నువ్వు యేసును నమ్మిన వ్యక్తివే కాదు, రక్షించబడ్డ దేవుని బిడ్డ కానే కాదన్నమాట. వింటున్నారా లేదా? లోకములో నమ్మకాలు, మూఢనమ్మకాలు, లోకములో ఆచారాలు, అవిశ్వాసపాచారాలు, లోకములో ఫ్యాషన్లు ఉంటాయిగా, ఆ లోకములో ఫ్యాషన్లు తెచ్చిపెట్టుకుంటున్నారు ఈ రోజున మన వాళ్ళు. ఈ పిల్ల మంచిగా జుత్తుంది, తలదూకని మంచిగా ఉండొచ్చుగా, ఫ్యాషన్, లోకంలో ఫ్యాషన్ ముందుకు లాగేసుకుంటుంది పప్పి కుక్క. పోనీ మా బొట్టోడు బట్టతలైనోడు ముందు పీక్కున్నాడంటే అర్థం ఉంది. మీకే వచ్చిందమ్మా మైదా రోగం, ముందు పీక్కుంటుంది. ఏంటమ్మా రింగులు తిప్పుతుంది, రింగులు రాని ముందుకు జుత్తు పీక్కొని రింగులు తిప్పుతా ఉంది. ఏంటి ఫ్యాషన్? లోకం. మీరు చాలా మంచి వాళ్ళు పల్లెటూళ్ళు ఉన్నారు కాబట్టి, ఇదే మా విశాఖపట్నంలో అయితే మీటింగ్కి వచ్చిన మా చెల్లెళ్ళు అక్కల మూతులు చూస్తే మాకు బోర్డర్లు ఉంటాయి, బండకోతలు ఉంటాయి. ఆ బండకోతలు వెనకాల రెండింటికి ఎర్రగా ఉంటుంది. ఈ బండకోతలు ముడ్డిలాగా వీళ్ళు పెదాలు ఎర్రగా చేసుకుంటారండి. ఏమిటంటే లోకంలో ఫ్యాషన్. ఎవరిని సేవిస్తున్నావు నువ్వు? లోకాన్ని సేవిస్తున్నావు, అందుకే లోక మర్యాదలు అబ్బాయి. లోకాన్ని సేవిస్తున్నావు, అందుకే లోకాచారాలు అబ్బాయి. నువ్వు లోకాన్ని సేవిస్తున్నావు, అందుకే లోక నమ్మికలు నీకు అబ్బాయి. నువ్వు దేవుని సేవించవలసిన మనిషివి. ఈ లోకాన్ని సేవించుకుని బ్రతికితే ఎట్లా? దుర్మార్గుడు గనక లోకాన్ని సేవిస్తున్నావు, దుర్మార్గురాలు గనక లోకాన్ని సేవిస్తున్నావు. నీవు నీతి గలవాడవైతే దేవుణ్ణి సేవించదు. ఇప్పుడు దేవుడు 2 గుంపులు పెట్టాడు. ఈ గుంపు పేరు నీతి గలవారి గుంపు, దేవుని సేవించువా, ఇదొక గుంపు. ఈ గుంపు దుర్మార్గుల గుంపు, దేవుని సేవించని వారి గుంపు, ఇది ఒక గుంపు. ఏ గుంపులు ఉంటావో నీ ఇష్టమే, ఇందులో ఎవడో బలవంతం ఉండదు. దేవుడు బలవంతం పెట్టాడు, ఆలోచించుకోమని అవకాశం ఇచ్చేవాడే తప్ప ఈయన బలవంతం పెట్టే దేవుడైతే ముమ్మాటికి కాదు, 100% కాదు. సరే 2 గుంపులు చెప్పేసానుగా, ఇప్పుడు 2 గమ్యాలు చెప్తాను రండి. ఏమిటి 2 గమ్యాలు? నీతి గలవారి గమ్యం, దేవుని సేవించే వారి గమ్యం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏమిటండి వీళ్ళ గమ్యం? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంది, అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును.
మీ గమ్యం ఏంటో తెలుసా? మీ కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. 2000 సంవత్సరాల కిందట బెత్లెహేములో ఉదయించిన ఆ దేవుడు, నీతి సూర్యుడు, కలువరి కొండ మీద నీ సమస్త పాపాన్ని, నీ సమస్త శాపాన్ని, దానికి రావలసిన శిక్షను తన మీద వేసుకుని ఘోరమైన శిలువ మరణం పొంది 3వ దినము తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయాడు. బెత్లెహేములో ఉదయించిన వాడు గొల్గొతాలో అస్తమించాడు. అస్తమించిన వాడు పోతా పోతన్నాడు, మీ హృదయాలు కలవరపడనీయకండి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి, మీకు స్థలం సిద్ధపరచరా, వెళ్తున్నా స్థలం సిద్ధపరిచేంత మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. మళ్ళీ ఉదయిస్తానన్నాడు నీతి సూర్యుడు. ఆయన వెళ్ళిపోతుంటే దేవదూతలు అంటున్నారు, హే గల్లే మనుషులారా, మీరెందుకు అలాగ చూస్తున్నారు? మీ యొద్ద నుంచి కొనుకోబడిన ఈ యేసే ఎలాగ కొనుకోబడుతున్నాడో అలాగే మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పారు. దేవుని సేవకుడైన పౌలంటాడు 1 తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను దేవుని కుమారుడు వేంచెయ్యనయున్నాడు అని చెప్పాడు. ఆయన తిరిగి ఉదయిస్తాడు. క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటనంటే, మా సృష్టికర్త అయిన మా ప్రభు శరీరంతో యేసుక్రీస్తుగా వచ్చిన వాడు మా రోజు తిరిగి ఉదయిస్తాడు. అది మా గమ్యం. నీతి గల వారి గమ్యం, దేవుని సేవించు వారి గమ్యం, వారి కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మరి దుర్మార్గులు దేవుని సేవించక లోకమును సేవించుకుని వీరి గమ్యం ఏంటి? చదువుతాను చూడండి. 4వ అధ్యాయం మలాకీ గ్రంథం 1వ వచనం. ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉందురు. వీళ్ళ గమ్యం ఏంటనంటే కాలుచున్న కొలిమి, కాలుచున్న కొలిమి. బైబిల్ భాషలో అగ్నిగుండం, బైబిల్ భాషలో నరకం, బైబిల్ భాషలో తోపేతు. ఎలా ఉంటుందో చెప్పనా? యెషయా చెప్పాడు, మీ కొరకు చదివి వినిపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనం. యెషయా గ్రంథం 30:33. ఈ కాలుచున్న కొలిమి, ఈ గంధక ప్రవాహములతో నిండిన ఈ భయంకరమైనటువంటి నరకం. వినండి, ఈ తోపీతు ఎలా ఉందో ఇలా రాశాడు, చదువుతాను చూడండి. 33. పూర్వము నుంచి తోపీతు సిద్ధపరచబడి ఉన్నది, అది మెలుకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది, లోతుగా విశాలంగా ఆయన దాన్ని చేశాడు, అది అగ్నియు విస్తారమైన కాష్టములు కలిగి ఉన్నది, గంధక ప్రవాహముల వలె యెహోవా ఊపిరి దాన్ని రగలబెడతా ఉంది. ఆ కొలిమి, ఆ నరకం, ఆ అగ్నిగంధకాల ప్రవాహంలా కనబడుతున్న ఆ లోతుగా విశాలంగా ఉన్న ఈ తోపీతును దేవుని ఊపిరి రగలబెడుతుందట. దేవుడు అంటే రగులుతుంది. దేవుడు మరలా అని ఊతుంటే రగులుతుంది. ఎప్పుడు ఆరుద్ది? ఆయన ఊపిరాగిపోవాలి. ఆయన ఊపిరాగిపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన ఊపిరాగదు, ఆయన ఊపిరాగదు. అందుకే అగ్ని ఆరదు, అందులో పడే పురుగు చావదు అన్నాడు. అది యుగయుగాలు ఆ కాష్టం, యుగయుగాలు ఆ గంధక ప్రవాహముల లోతైన విశాలమైన గొయ్యి, ఆ నరకం యుగయుగాలు మండుద్ది. దుర్మార్గులందరూ, దేవుని సేవించని వారందరూ అందులో పడతారట. ఇది వాళ్ళ గమ్యం. ఇప్పుడు 2 గమ్యాలు మీ ముందు ఉన్నాయి. నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఇది మీ గమ్యమా? కాలుతున్న కొలిముంది, ఇది మీ గమ్యమా? ఏ గమ్యాన్ని చేరతావో చేరొచ్చు, ఇందులో ఎవరు నేను బలవంతం పెట్టరు. చివరగా మరో మాట చెప్పి ముగించేస్తాను. వీళ్ళ యొక్క గతులు చెప్పి ముగిస్తాను. ఆయన చెప్పాడుగా ఫైనల్ మెసేజ్లో, 2 గుంపులు, 2 గమ్యాలు, 2 గతులు. 2 గుంపులు చెప్పాను, 2 గమ్యాలు చూపించాను, 2 గతులు. నీతి గల వారికి, దేవుని సేవించే వారికి, నీతి సూర్యుడు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఏమి గతి పట్టుద్దట? చదువుతాను చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంది ప్రియులారా, చదువుతున్నాను. అయితే దేవుని నామమందు భయభక్తులు కలిగిన మీకు
నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగ చెయ్యను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు మీరు గంతులు వేయుదురు. ఈ వచనంలో ఏముందో తెలుసా? నీతి సూర్యుడు మీ కొరకు ఉదయించిన రోజున మీకు ఏ గతి సంభవిస్తుందో తెలుసా? సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఆనందం. ఆయన రెక్కల నీడ కింద సంపూర్ణమైన ఆరోగ్యం. భూమి మీద ఎంతకాలం బతికినా, మీరు వీరమాచనేని కొబ్బరి నూనె తాగిన, కాదరవల్లి గారు చిరుధాన్యాలు తిన్నా, మంత్రి సత్యనారాయణ గారు వ్రతం పూనినా, వింటున్నారా లేదా? హెర్బల్ పౌడర్ ఏమో చాలా జాగ్రత్తగా తాగి ఆరోగ్యం కాపాడుకుందామన్నా, ఇవన్నీ మంచివే, నేను తప్పని చెప్పడంలా. ఆరోగ్యం కొరకు అవన్నీ మీరు చెయ్యండి. కానీ భూమి మీద అయితే మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కాదరవల్లి అంకులు ఇవ్వలేడు, మంత్రి సత్యనారాయణ గారు ఇవ్వలేరు, వీరమాచినేని గారు ఇవ్వలేరు, చివరికేమో ఏమిటి హెర్బల్ పౌడర్లు ఇవ్వలేవు. నల్లగున్నవన్నీ చెప్పరు మీరు ఇప్పుడు. నల్లగన్నవన్నీ ఏమవుతాయి చెప్పరేమమ్మా? ఓరో తెల్లబడిపోతాయి. కళ్ళు కొన్న దృష్టి పోయి ఇట్లట్లా చూసుకోవాల్సి వస్తుంది, దృష్టి మాంద్యం వస్తుంది. తిరగట్రాలు ఉన్నాయే లోపల, తెల తిప్పేస్తున్నావు. అన్నం పెడతావు, తిరగట్రాలు వాడతావు. మాంసం పెడతావు, తిరగట్రాలు వాడేస్తావు. ఏమంటే కూరగాయలు పెడతావు, తిరగట్రాలు వాడిస్తావు. తిరగట్రాలు ఇరిగిపోతాయి, ఊడిపోతాయి, అంటే పళ్ళు ఊడుతాయి అన్నమాట. ఎప్పుడైతే తిరగట్రాలు ఊడిపోయినాయో, పళ్ళు ఊడిపోయాయి, అప్పుడు నువ్వు ఎలా మాట్లాడో తెలుసా? ఇది నీ మాటలు. ఎవరికి అర్థం కాదు, గాలి వస్తుంది. పళ్ళుంటే కదా సరైన ప్రొనౌన్సియేషన్ రావడానికి. నీకు పళ్ళు ఉడతాయి, వింటున్నారా లేదా? తర్వాత మెడకాయ నొప్పి అయినా వచ్చుద్ది, కాలు పీకలైనా వచ్చుద్ది, మీరంటే పిల్లల మోకాల నొప్పులైనా వస్తాయి. ఎందుకంటే మట్టిగా పోయే శరీరం ఇది మట్టికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ఏదో ఒక జబ్బు భూమి మీద వస్తూనే ఉంటుంది. భూమి మీద నీకు సంపూర్ణమైన ఆరోగ్యం దొరకదు. నీవెంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎవరి దగ్గరే పోయినా నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఈ భూమి మీద దుర్లభం. మరి ఎక్కడుంది? నాకు ఒంట్లో బాగులేదు అనే మాట నీ నోట్లోంచి రాని రోజు ఒకటి వస్తుందట. చూపిస్తాను చూడండి, బాగుంటుంది మాట. యెషయా గ్రంథం ముగింపుకు వచ్చేస్తున్నా. యెషయా గ్రంథం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 33:24. నాకు ఒంట్లో లేదా దేహములో బాగులేదని అందులో నివసించేవాడు ఎవడు అనడు, దానిలో నివసించు జనుల దోషం పరిహరించబడును అని రాసి ఉంది. నీతి సూర్యుడు వచ్చిన రోజున, ఆయన రాజ్యములోకి నేను తెచ్చిన రోజున నాకు ఒంట్లో బాగులేదు అనే మాట నీ దగ్గర ఉండదు. ఆయన రెక్కల నీడ కింద నీకు సంపూర్ణమైన ఆరోగ్యం. ఎప్పుడైతే సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిందో సంపూర్ణమైన ఆనందం వచ్చింది. భూమి మీద కూడా ఏ మనిషికి సంపూర్ణమైన ఆనందం ఉండదండి. ఉన్నతమైన స్థలములో కూర్చుని దేశాన్ని పాలిస్తున్నాడు, రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు, చాలా పెద్ద అయినా సంపూర్ణమైన ఆనందంతో ఉంటాడు అనుకుంటున్నారేమో. రోడ్డు మీద అడుక్కునేవాడైనా సంపూర్ణ ఆనందంగా పడుకోగలుగుతాడేమో, కానీ ఈ పొలిటీషియన్స్కి సంతోషం ఉండదు, సంపూర్ణమైన ఆనందం రాదు. కోట్లకు పడగలెత్తిన అంబానీలైనా, ఆదానీలైనా, టాటాలైనా, బిర్లాలైనా, చివరిగా ప్రపంచంలో ధనవంతుడైనా, వినండి ప్రియులారా, ఎవడైనా వాడికి సంపూర్ణమైన ఆనందం దొరకదు. భూమి మీద సంపూర్ణమైన ఆనందం ఎవడికి లభ్యం కాదు. సృష్టికర్త అయిన దేవుడు తన రాజ్యముతో వచ్చినప్పుడు ఆ రాజ్యములోనికి తన నమ్మిన మనుషులను, తన దగ్గర పాపక్షమాపణ పొందిన మనుషులను, నీతిమంతులుగా చేయబడ్డ మనుషులను తన రాజ్యములోకి తీసుకుని రాగానే వారు సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సంపూర్ణమైన ఆనందం అనుభవిస్తారు. ఇది గతి. ఈ గతి కావాలా? ఏంటి గతి? నీతి గలవారై, దేవుని సేవించువారై, నీతి సూర్యుడు కొరకు ఆ గమ్యానికి ప్రయాణం చేస్తూ సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఆనందం పోయే గతికొస్తారా? ఇదొక లైన్. ఈ లైన్లోకి రాలేదనుకో
దుర్మార్గులు ఉన్నారు, దేవుని సేవించిన వారు ఉన్నారు, వారు కాలుతున్న కొలిమి వైపే వెళ్తున్నారు. మరి వాళ్ళకి ఏం గతి వస్తుందట చెప్పి ముగించేస్తాను. మలాకి 4:1 రాసి ఉంది, ఏలయనగా నియమించబడే దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉందురు, వాళ్ళలో ఒకరికి వేరైనా ఉండదు, చిగురైనా లేకుండా వాళ్ళు కాల్చివేయబడతారట. వాళ్ళకి వేరు లేదు, చెప్పండి మాట్లాడరేమమ్మా, చిగురు లేదు. అటువంటి నరకం, అటువంటి అగ్నిగుండం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. కానీ ప్రేమ గలవాడు నీకు అవకాశాలు ఇవ్వకుండా, నువ్వు మారడానికి తన మాటలు నీ వరకు అందించకుండా నిన్ను ఆ కొలిమికి సిద్ధం చేయడు. కొలిమి నీ కొరకు కాదు, దేవునికి శత్రువైన సాతానుకు దేవుని మాటలు వస్తున్నా వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేసే దుర్మార్గులుగా కొలిమి. మరి రాత్రి వేళ ఏ గతికి వెళతావు? ఈ రాత్రి వేళ ఏ గమ్యానిగా చేరతావు? ఈ రాత్రి వేళ ఏ గుంపులో ఉంటావు? అక్క, చెల్లి, తమ్ముడన్న, ఈ మాటలు దేవుడు వినిపించి ఇక చాలు, నేను ఇక మాట్లాడను. మీరు మారారా, మీతో మాట్లాడుతూనే ఉంటా. మీరు మారారా, నా వాక్యాలు వినిపిస్తూనే ఉంటా. మీరు మారారా, నా సేవకులను పంపిస్తూనే ఉంటా. మీరు మారారా, నా ప్రసంగాలు వినిపిస్తూనే ఉంటా. మీరు మారారా, నా యొక్క సాహిత్యం పుస్తకాలుగా మీ దగ్గర పంపిస్తూనే ఉంటా అన్నాడు. మార్లా ప్రేమతో వెనకాల పడి మాట్లాడితేనే మారని మనుషులండి. ఈ మాటలకేం మారతారు? ప్రేమించానంటే ఏం ప్రేమించావు? నన్ను నిర్లక్ష్య పెడుతున్నా, ఏమి నిర్లక్ష్య పెట్టావు? నా బలను అపవిత్రపరుస్తున్నా, ఏం అపవిత్రపరిచాము? నా తట్టు తిరగండి అంటే ఏం తిరగాలి? మీ మాటలతో ఆయాస పెడుతున్నారు, ఏం ఆయాస పెట్టాం? నా దగ్గర దొంగిలిస్తున్నా, ఏమి దొంగిలించాం? మీ గర్వ మాటలతో నన్ను బాధ పెడుతున్నా, ఏమి బాధ పెట్టాం అని రాలిపోతున్న మనుషులకు ప్రేమతో ఆయన వినిపించిన సందేశం ఏం బుర్రలకు పడుతుంది? వీళ్ళు తిరగలేదు సరికదా, మరికొంచెం మొండైపోయారు, మరికొంచెం మొరటుతనం వచ్చేసింది. ప్రియులారా, ఆ మొరటుతనం కాస్త పెరిగిపోతే ఈ 400 సంవత్సరాలు చివరికి మక్కాబీయుల కాలం వచ్చే వరకు ఆనాటి ప్రజల దుస్థితి ఎలా ఉందో తెలుసా? జగడాలు, బలత్కారాలు, అన్యాయం, అక్రమం, దోషం, బాధ, దేవుని వాక్యానికి చోటివ్వకపోవడం, హృదయాలు కఠినపరుచుకోవడం, సాటి మనిషి కీడు చేసుకోవడం. ఒకే కుటుంబంలో పుట్టిన దేని కొరకు సాటి మనిషిని, కుటుంబ సభ్యులకి కీడు చేయడం అలవాటయ్యేంత దుష్టకాలం అనుభవించారు. ఈ రాత్రి వేళ అదే చివరి ప్రసంగం మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను అడుగుతున్నా, ప్రేమించానంటున్నా, ఏంటి నీ జవాబు? నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారంటున్నా, ఏమిటి మీ జవాబు? నా బలను అపవిత్రపరుస్తున్నారు అంటున్నా, ఏమిటి మీ జవాబు? మీ మాటలతో నన్ను ఆయాస పెడుతున్నారంటున్నా, ఏమిటి మీ జవాబు? నా తట్టు తిరగండి అంటున్నా, ఏమిటి మీ జవాబు? నా దగ్గర దొంగిలించారంటున్నా, ఏమిటి మీ జవాబు? మీ గర్వపు మాటలు నన్ను బాధిస్తున్నాయంటున్నా, ఏమిటి మీ జవాబు? మీరు జవాబు చెప్పకపోయినా, మీరు చెప్పినా మీ ముందు 2 ఎంపికలు పెట్టా, 2 గుంపులు పెట్టా. ఏ గుంపులో చేరతారో చేరండి. 2 గమ్యాలు పెట్టా, ఏ గమ్యాన్ని చేరతారో చేరండి. 2 గతులు మీ ముందు పెట్టా, ఏ గతి పొందుకోవడానికి వస్తారో రండి. ఈ రాత్రి వేళ ఈ 2 రోడ్ల జంక్షన్ మధ్య సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభు, ఆ కల్వరిలో మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు తన 2 చేతులు చాపి ఆ చెడ్డ గుంపులోకి వెళ్ళొద్దని, ఆ చెడ్డ గమ్యానికి వెళ్ళొద్దని, ఆ చెడ్డగతి పొందొద్దని ప్రేమతో 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. వస్తావో మానుతావో ఇక నీ ఇష్టం. ఆయన ప్రేమను చులకన చెయ్యొద్దు. ఆయన దీర్ఘశాంతాన్ని ప్రియులారా వినండి, చిన్న చూపు చూడొద్దు. ఆయన సహనం చూపుతున్నాడని ఆయనతో ఆడుకోవడానికి ప్రయత్నం చెయ్యొద్దు, తమాషాలు చెయ్యొద్దు. దేవునితో ఆడుకోవడం నీకు మంచిది కాదు.
నువ్వు చాలా ప్రమాదం వైపు వెళ్తున్నావు. ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. సిలువలో ప్రాణం పెట్టిన ప్రభు నీ వెనకాల పడి నీతో మాట్లాడుతున్నాడు. ఒరుజోలు గ్రామంతో మాట్లాడుతున్నాడు. అయ్యో ప్రజలారా, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న వారులారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. రండి, మన వివాదం తీర్చుకుందాం. మీ పాపాలు రక్తం వలె ఎర్రనమైనా అవి నేను తెల్లబరుస్తాను. రండి, మీ పాపమని మీరు ఒప్పుకున్నట్లయితే నేను నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నా దగ్గర రండి, క్షమిస్తాను అని ఈ రాత్రి అరుస్తూనే ఉన్నాడు. వస్తావో మానతావో ఇక అది నీ ఇష్టం. మారతావో మారవో ఇది నీ ఇష్టం. ప్రేమించే దేవుని ప్రేమిస్తావో లేక ప్రేమించకుండా ఆయన మొక్కమే అనుమ్మేస్తావో నీ ఇష్టం. ప్రేమించే హృదయములన్నా చేర్చుకో, లేక తన మొక్క మీద ఉమ్మేసైనా వెళ్ళిపో. ఈ రాత్రి ఏం చేస్తావో అది నీ ఇష్టం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. దూరం నుంచి దేవుని మాటలు విన్న ఈ గ్రామస్తులారా, మిత్రులారా, తండ్రులారా, తల్లులారా, దేవుడు మీతో మాట్లాడుతున్న రాత్రి, మందిర సమీపానికి వచ్చి దేవుని మాటలు ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్న రాత్రి, దేవుడు మాట్లాడుతున్న రాత్రి. అమ్మ కథలో ఎవరు దయచేసి ప్లీజ్ కూర్చోండి, ఎవరు లేవకూడదు. ప్రేమించిన దేవుడు ప్రేమతో నీ వెనకాల ఎలా పడుతున్నాడో చెప్పాను. నీ ముందు 2 గుంపులు పెట్టాడు, నీ ముందు 2 గమ్యాలు పెట్టాడు, నీ ముందు 2 గతులు పెట్టాడు. ఏ గతి పొందుదామనుకుంటున్నావు? ఏ గమ్యానికి చేరి వస్తావు? ఏ గుంపులో నువ్వు మిగిలిపోతావు? ప్రేమాపూర్ణుడైన దేవుడు సిలువలో తన అమూల్యమైన రక్తమును కార్చి, తన పరిశుద్ధ యవ్వన రక్తమంతా కార్చి నేను ప్రేమిస్తున్నాడు. పాపక్షమాపణ ఉచితంగా ఇస్తానంటున్నాడు. రా, ఆయనందు విశ్వాసం ఉంచు, పాపక్షమాపణ పొందుకో. నీతిమంతురాలు అవుదువు గాని, నీతిమంతుడిగా మార్చబడదువు గాని, మంచి గమ్యానికి వద్దువు గాని, మంచి గతులు పొందడానికి చేరుకుందువు గానని పిలుస్తూ ఉన్నాడు. తమ్ముడు స్వామి, దేవుని సేవకుడా బ్రదర్ స్వామి, ఇన్ని మాటలు విన్న తర్వాత ఏది విననట్టు, నా చెవిలో ఏమీ పడనట్టు, నేను ఎలా వచ్చానో అలా ఎట్లా వెళ్ళిపోతాను? నా పాప స్థితి నాకు అర్థమవుతుంది. నన్ను ప్రేమించిన ప్రభు ఆయన చేసిన త్యాగం నాకు అర్థమైంది. ఈ రాత్రి ఆ 2 రోడ్ల జంక్షన్ మధ్యలో ఉండి శ్రేష్టమైనది చూపించాడు నాకు. అందులో రాకపోతే దౌర్భాగ్యమైనది నాకు చూపించాడు. నాకు మేలు చూపించాడు, కీడు చూపించాడు, జీవము చూపించాడు, మరణము చూపించాడు, ఆశీర్వాదము చెప్పాడు, శాపము చెప్పాడు. నేను శాపం వైపు ఏమి వెళ్తాను? ఆ ప్రభు నందు విశ్వాసం ఉంచుతా, ఆ ప్రభుని నేను వెంబడిస్తా, నేను పాప క్షమాపణ పొందుతా, నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నేను మారతా. నా కొరకు ప్రార్థించండి బాబు. దేవునిలో బ్రతకడం ఎట్లో నేర్పించండి అయ్యా. దేవునితో నా జీవితం అనుసంధానం చేసుకోవడం ఎట్లనో నేర్పించండి అయ్యా. నాకు పాప క్షమాపణ కావాలి, నాకు మోక్ష ప్రాప్తి కలగాలి, నేను దేవుని బిడ్డగా మారాలి, నా వల్ల నా కుటుంబానికి ఆశీర్వాదం రావాలి అని ఆశతో ఉండేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు కూర్చున్న చోటని మీ కుడి చేతిని కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకే ప్రార్థన చేసి మీకు ఆశీర్వాదం చెప్పి పంపిస్తాం. వందనాలక్క, వందనాలు చెల్లి, వందనాలు అక్క గారు, వందనాలు బ్రదర్ గారు, వందనాలు సహోదరి, వందనాలక్క, గాడ్ బ్లెస్ యూ అమ్మ, వందనాలు నాన్నగారు. ప్రభు నేను దీవించి బలపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు ఏమీ అనుకోకపోతే అలాగ మీరు ఉన్న చోట్లోంచి లేచి నిలబడతారా? మీ కొరకే ప్రార్థన చేసి పంపిస్తాము. మిమ్మల్ని దేవుని చేతికి అప్పగించి పంపిస్తాము. చేతులు చూపిన వారు బిడియపడకుండా, సిగ్గుపడకుండా దేవుని కొరకు తీర్మానిస్తున్నారు గనక ధైర్యంతో లేచి నిలబడండి. మీ కొరకే ప్రార్థన చేసి పంపిస్తాం. వెంటనే నిలబడగలుగుతారా? నిలబడండి చేతులు చూపిన వారు. థ్యాంక్ యూ సిస్టర్. అమ్మ వందనాలు తల్లి. చాలామంది చేతులు చెప్పారు, నిలబడండి వెంటనే. వందనాలు నాన్నగారు, ప్రైజ్ ద లార్డ్. వందనాలు అక్క, వందనాలు చెల్లి, వందనాలు సహోదరి, వందనాలు చెల్లి. ఇంకెవరైనా ఉన్న చేతులు చెప్పిన నిలబడిపోండి మీరు కూర్చున్న చోట్లోంచి. మీ కొరకే ప్రార్థన చేసి దీవెనిచ్చి పంపిస్తాము.
ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా చేతులు చాపే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకో మీరు బిడి పడుతున్నట్టు నాకు అర్థమవుతుంది. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు. వందనాలు తమ్ముడు, వందనాలు తమ్ముడు, వందనాలు సహోదరి, వందనాలు అక్క. ఎవరు వైపు చూడకండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.